కీర్తనలు 90వ కీర్తన 11వ వచనాన్ని చదువుతాం. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. హల్లెలూయా. చూడండి, ఇది మోషే రాసిన కీర్తన. 90 కీర్తన 91వ కీర్తన ఈ రెండు కూడా మోషే రాసినవే. సో ఈ మోషే రాసిన దాంట్లో చాలా ప్రాముఖ్యమైనవి ఈ రెండు కూడా కీర్తనలు 90, 91 కూడా. అయితే ఇది మనం చదువుకొని ఉంటాం, చాలాసార్లు మనం ధ్యానించి ఉంటాం కూడా, మీరు కూడా వినే ఉంటారు వివిధ రకాలుగా. అయితే ఇందులో చాలా విశిష్టత ఉంది. అదొకసారి మీరు జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలనాత్మకంగా చూస్తే మీకు అర్థమవుతుంది. అది చూసి చెప్పండి. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను అని ఇక్కడ మోషే చెబుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే, మరి 430 సంవత్సరాలు బానిసత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో వారు ఉన్నారు, చెరలో ఉన్నారు, చాలా బాధలు అనుభవించారు. అయితే దేవుడు వారు మొర ఆలకించి ఒక నాయకుడిగా తర్ఫీదు చేసి మోషేని వారి వద్దకు పంపించాడు. ఎందుకంటే మోషే ఒక విమోచకుడుగా వారందరినీ కూడా బయటకు రప్పించడం కొరకు మోషేని 40 సంవత్సరాలు మరి ఒక తర్ఫీదు, ఒక ట్రైనింగ్ పీరియడ్. చూడండి, ఈ భూలోకంలో అంత కఠినమైన ఒక ట్రైనింగ్స్ ఏవీ లేవు, ఏ డిపార్ట్మెంటు లేదు. అన్ని సంవత్సరాలు ఎవడు ట్రైనింగ్ ఇవ్వడు. ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు అంతే. కోర్సులు కూడా అలాగ ఉండవండి. మహా అయితే నాకు తెలిసి పిహెచ్డీ చేయాలంటే అది లేట్ అయితే 7 సంవత్సరాలు అంతే. అంతకు మించి ఇంకా లాంగెస్ట్ డ్యూరేషన్ ఉన్న ఏ కోర్సు భూమి మీద లేదు. అలాంటిది 40 సంవత్సరాలు ఒక వ్యక్తికి ట్రైనింగ్ ఇవ్వడం అంటే అది మాటలు కాదు. అంటే చూడండి, దేవుని యొక్క ప్రణాళిక, లేకపోతే దేవుడు ఏదన్నా చేయదలుచుకుంటే అంత సూక్ష్మంగా ఆలోచిస్తాడు. అంతే రీతిలో దేవుడు పర్ఫెక్షన్ కూడా చూస్తాడు. ఎందుకు 40 సంవత్సరాలు ఆయనకి ఈ యొక్క తర్ఫీదు ఇవ్వాల్సి వచ్చిందంటే, మరి మొదటి 40 సంవత్సరాలు మనకు తెలుసు, మరి మోషే ఎక్కడ ఉన్నాడట, ఐగుప్తులో మరి ఒక యువరాజుగా కొనసాగాడు ఆ మొదటి 40 సంవత్సరాలు. అయితే ఆ 40 సంవత్సరాల మధ్యలోనే ఆయన గ్రహించాడు, నేను ఇది కాదు, ఇది నా పరిస్థితి ఇది కాదు, నాది వేరే అని ఆయనకి తెలిసిపోయింది. మరి వాళ్ళ పట్ల, హిబ్రీలుగా ప్రజలుగా పిలువబడుతున్న వారి పట్ల, వారి మీద జరుగుతున్న అగత్యాల పట్ల ఆయన ఏం చేశారంటే చాలా బాధ నొందాడు. మరి ఆయనకు ఒక భారం ఉంది కనుక అప్పుడే ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఇంకా యువరాజుగా కొనసాగుతున్నప్పుడే ఆయన నిర్ణయం తీసుకున్నాడు, నాకు ఈ రాజభాగాలు వద్దు, పర్వాలేదు, నేను వారి కొరకు నేను నింద భరిస్తాను, అవమానం కూడా నేను తీసుకుంటాను అనే ఒక ఉద్దేశంతో ఆయన ఏం చేశారో మనకు తెలుసు. ఆ తర్వాత మొదటి 40 తర్వాత 240లో దేవుడు ఆయన ఏం చేశారు, మిద్యాను దేశానికి తీసుకుని వెళ్ళిపోయి ఏ రీతిలో ఆయన్ని తర్ఫీదు చేశాడో మనకు తెలుసు. ఒక గొర్రెలు కాపరగా చేసాడు, గొర్రెలు వెంట తిరుగుతున్నాడు. మోషే సకల విద్యల్లో ప్రావీణుడైనప్పటికీ కూడా అదంతా కూడా పక్కకు పెట్టేసి, ఇవన్నీ అవసరం లేదు, నీ టాలెంట్ అవసరం లేదు, నీ బలము నీ బుద్ధి ఎవరికి అవసరం లేదు, నేను చెప్పింది మాత్రమే చేయని చెప్పి మోషేని మరి దేవుడు ఏం చేశాడో మిద్యాన్ దేశంలో ఒక గొర్రెలు వెంట వెళ్తూ ఉండడానికి, గొర్రెలను చూసుకోవడానికి, ఆ మందను కాయడానికి మరి ఆ దేశంలో అనేకమైన విషయాలు దేవుడు ఆయనకి నేర్పించాడు. మోషే ఎంత కోపిస్ట్ అంటే తన ఎదురుగా ఒక ఒక వ్యక్తిని కొడుతుంటేనే తట్టుకోలేక ఏం చేశారట, ఒకటే పంచుతో చంపేసి ఒక్కడే ఎవరికి చెప్పకుండా 6 అడుగులు గొయ్యి కూడా తవ్వి ఇసుకలోని ఆయన కప్పెట్టేశాడు. ఒక వ్యక్తి 6 అడుగులు గొయ్యి తవ్వడం అంటే అంత సులువు కాదు. అంటే ఎంత బలవంతుడో ఆలోచించండి. టకటకం అన్నీ కూడా ఎవ్వరికి తెలియకుండా టకటకమైన పనులన్నీ చేసేసాడు అన్నమాట మోషే. అలాంటి కోపిష్టి, అలాంటి బలవంతుడు, అలాంటి బుద్ధిశాలి, అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే 0 చేసేసాడు ఆ 40 సంవత్సరాలు మిద్యాన్ దేశంలో. అలా చేసేసిన తర్వాత మరలా దేవుడు వారి వద్దకే పంపించాడు, వారిని విమోచకుడిగా పంపించి వారందరినీ విడిపించడానికి. ఇది మోషే యొక్క నేపథ్యం. అయితే ఎప్పుడైతే 240లో మోషేకి దేవుడు తర్ఫీదిస్తున్న కాలంలో ఆయన తట్టుకొని నిలబడుతున్నప్పుడు దేవుడు తన హృదయాన్ని చూశాడు, తన పరిస్థితిని చూశాడు. కనుక మోషే గురించి దేవుడే స్వయంగా ఇచ్చిన 2 స్టేట్మెంట్స్. ఒకటేంటంటే, ఈ భూమి మీద మిక్కిలి సాత్వికుడుగా ఎవరున్నారట, మోషే ఉన్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా అని కూడా ఈ 2 స్టేట్మెంట్లు కూడా ఎవరిచ్చారు, దేవుడే స్వయంగా మోషేకి ఇచ్చినాక సాక్ష్యాలు. మోషే గురించి సాక్ష్యం చెబుతున్నాడు దేవుడు.
నిర్గమకాండం మీరు చదివితే. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అలాంటి వ్యక్తి ఎప్పుడైతే ఈ యొక్క ఐగుప్తు నుంచి ఈ యొక్క చెర నుంచి విడిపించి 40 సంవత్సరాలు నడిపించాడు ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా, ఒక 30 లక్షల దాదాపుగా అంతమందిని ఒక వ్యక్తి నడిపించుకొని వెళ్తున్న క్రమంలో 1 కాదు 2 కాదు, మీరు ఎవరినన్నా అడగండి, బైబిల్ పండితులు ఎక్కువగా మాట్లాడేది ఏంటంటే, ద బిగ్గెస్ట్ అండ్ ద గ్రేటెస్ట్ మిరకల్స్ ఎవర్ హ్యాపెండ్ అండ్ ద ఎంటైర్ బైబిల్ అంటే అది ఎప్పుడు కూడా మోషే కాలం గురించే చెబుతారు. అతి పెద్దవి గొప్పవి అయిన అద్భుతాలు బైబిల్ గ్రంథంలో ఎక్కడ జరిగాయి అనేసి అంటే అది మోషే కాలంలోనే జరిగాయి. ఇప్పుడు ఒకసారి ఆలోచించారు, అద్భుతం అంటే దానికి అర్థం ఏంటండి? ఎవరూ చేయలేనివి. ఓకే, ఇంకా ఒకటి కరెక్ట్గానే చెప్పారు, ఇంకొకటి చెప్పాలి, చెప్పరా? పూర్తిగా నోరెప్పు. ఓకే, అదేంటి మరి అటు చెప్పింది అదే కదా, రైట్. కాబట్టి చూడండి, అద్భుతం అంటే ఎవరూ చేయలేనివి దేవుడు చేయగలిగినది అద్భుతం అయితే అపురూపముగా జరిగేవి కదా. రోజు జరగవు కదా అద్భుతాలు, ఎప్పుడన్నా రేర్ కేసెస్లో జరుగుతుంటాయి, దాన్నే అద్భుతం అంటారు. రోజు జరిగితే దాన్ని అద్భుతం ఎందుకు అంటారు? ఇప్పుడు రోజు నేను భోజనం చేస్తానండి అంటే అది అద్భుతమా? ఎందుకు అద్భుతం అవుద్ది? అది రెగ్యులర్ రొటీన్, అది మనం చేసుకున్నాక రెగ్యులర్ పనులు, అది అద్భుతం అనరు. కానీ ఇక్కడ ఎందుకు బైబిల్ గ్రంథం అంతటినీ పరీక్షిస్తే మనకి ఓన్లీ మోషే కాలంలోనే అంతగా అని, మోషే కాలం గురించి ఎందుకు అంతగా చెబుతారంటే 1 కాదు 2 కాదు 40 సంవత్సరాల దేవుడు అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. ప్రతిరోజు ఒక తాజా మన్నాని ఇచ్చాడు దేవుడు కదా. ఆ మన్నా కూడా ఎలాంటి మన్నా అంటే అది దేవదూతలు తినే ఒక ఆహారం, ఆకాశ ధాన్యం అని పిలుస్తారు. అలాంటిది దేవుడు అనుగ్రహించాడు. ప్రతిరోజు కూడా తాజాగా, అప్పట్లో ఫ్రిడ్జ్లు లేవు, ఏమీ లేదు స్టోర్ చేసుకోవడానికి. మీరైతే ఏం చేస్తారు? ఏదన్నా లెఫ్ట్ ఓవర్ ఉండిపోతే మిగిలినది వెంటనే రేపటికి పనికి వస్తుందనో అలా ఫ్రిడ్జ్లో పెడతారు. కానీ ఆ రోజుల్లో స్టోర్ చేసుకోవడానికి ఏమీ లేదు. దేవుడే ఒక ఫ్రెష్గా అనుదిన ఆహారముగా ప్రతిరోజు కూడా వారికి ఇస్తూనే ఉన్నాడు. ఒక తిండి విషయమే కాదండి, వారికి అనేక విషయాలు వారు ఏం అడిగితే అది దేవుడు అనుగ్రహించడు. ఎక్కడ సిటీలోనో లేకపోతే అనుకూల స్థలాల్లోని ఏమన్నా అలాంటివి మనం అడిగినా కనీసం ఎవడన్నా తెచ్చి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కొండల మీద నువ్వు కానీ పిజ్జా కావాలంటే ఎలాగొస్తారండి? హిమాలయాలకు వెళ్ళిపోయి నాకు ఒక కేక్ కావాలంటే ఎలాగ వస్తుందండి? అంటే ఇది పరిస్థితులు అనుకూలం లేని పరిస్థితులు, ఈ ప్రాంతాలు, ఈ యొక్క అరణ్యంలోని అలాంటివి ఎక్కడ మనకు నీళ్ళే సరిగ్గా దొరకవు కదా. అలాంటి స్థలంలో వారికి సమృద్ధి, వారికి అడిగినవన్నీ కూడా దేవుడు వారికి అనుగ్రహిస్తూ నడిపిస్తూనే వచ్చాడు. కనుక అద్భుతాలు 1 కాదు 2 కాదు, రోజు అద్భుతమే. అలాగ 40 సంవత్సరాలు ప్రజలు చూశారు, అన్నీ కూడా అనుభవించారు. అయితే ఇక్కడ ఇప్పుడు మీ జీవితంలో ఏదన్నా ఒక గొప్ప విషయం జరిగినప్పుడు దాన్ని ఎప్పటికీ మర్చిపోరు. దేవుని స్తుతించడంతో పాటు మీరు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకునే కృతజ్ఞతా భావంతో ఉంటూ ఇతరులకి కూడా మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. వాస్తవంగా ఇది ఒక విధానం. అలాంటిది ప్రతిరోజు మీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతూనే ఉందనుకోండి, దాన్ని మర్చిపోతారా? మాట్లాడాలి, మర్చిపోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఒక అద్భుతమే జరుగుతుంది, అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే అలాగా అయినప్పుడు ఎక్కువగా దేవుడు మీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలు ప్రతిరోజు మిమ్మల్ని బ్రతికిస్తూ నడిపిస్తూ మీకు కావాల్సిన అనుదిన ఆహారాన్ని కాకుండా ఇంక ఇతరవి కూడా మీకు దయచేస్తున్నప్పుడు వాటి గురించి ఎక్కువ మాట్లాడతారు కదా. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మోషే చూడండి ఏం చేస్తున్నాడు. మోషే ఏం చేస్తున్నాడు ఇక్కడ, నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయం కొలది పుట్టు నీ క్రోధం ఎంతో ఎవరికి తెలియను అంటున్నాడు. అంటే ఒక వ్యక్తికి మంచి జరిగినప్పుడు, ఒక వ్యక్తికి ఆయనే కాదు ఆయనతో పాటు ఉంటాక 30 లక్షల మంది ప్రజలకి కూడా అనునిత్యము దేవుడు కాపాడుతూ వారికి పోషణిస్తూ వారిని నడిపిస్తున్నప్పుడు వారు చెప్పుకోదగ విషయం ఏంటి? దేవుడు నాకు అరణ్యములో ఒక బండ నుంచి ఒక చక్కటి యొక్క జలాన్ని ఇచ్చాడనో,
ఆకాశ ధాన్యముగా పేరు కాంచిన ఒక మన్నా దేవదూతలు తినే ఆహారం ఇచ్చాడనో, లేకపోతే మేము డిమాండ్ చేసినప్పుడు దేవుడు మాకు మాంసం ఇచ్చాడనో, లేకపోతే అనేక విషయాలు, పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడనో, ఇలాంటి విషయాలు కదా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు కంటిన్యూ నిరంతరము కూడా మీకు అలాంటి ఒక ఫెసిలిటీస్ ఎక్కడా దొరకలేనిది. ఏ ఒక టెక్నాలజీ ఎంత ఉన్నా సరే మీకు ఓపెన్ ల్యాండ్స్లో ఇప్పుడు చూడండి, ఇంట్లో ఏసీ పెట్టుకోవడం అనేది పెద్ద విషయం కాదు, పెట్టుకుంటారు. రోడ్లు ఏసీ చేస్తారు, ఎవడన్నా అవుద్దా? టెక్నాలజీ ఎంత ఉన్నా సరే అవుతుందా? అవదు. కానీ దేవుడు అలా చేశాడు కదా. అరణ్యంలో వారు 30 లక్షల మంది అంటే ఎంత స్క్వేర్ ఫీట్ ఉంటుంది, ఎంత భూభాగాన్ని వాళ్ళు ఆక్రమించి ఉంటారు. అంతమంది ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి బట్టలు మాయలేదట, చెప్పులు అరిగిపోలేదట. అంటే ఎంత ఫ్రెష్గా ఉంచాడు. వారికి అన్ని ఫెసిలిటీస్ కూడా అరణ్య మార్గంలో నిరంతరము కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు కదా. మరి అద్భుతం కాదా? మరి అలాంటి అద్భుతాలు అనుభవించిన వారు ఖచ్చితంగా వాటి గురించే మాట్లాడాలి కదా. కానీ మోషే నాయకుడిగా ఉంటున్న వ్యక్తి వాటి గురించి మాట్లాడడం మానేసి ఇంకేదో గురించి మాట్లాడుతున్నాడు. అది ఇక్కడ మాట్లాడుకోదగ్గ విషయం. నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధం ఎంతో ఎవరికి తెలియను. అంటే నోబడీ క్యాన్ ఈవెన్ మెజర్ ఇట్. ఎవరు కూడా దాన్ని కొలతలేరు. ఏంటట, దాన్ని కొలత వేయలేరట. దాని యొక్క ఎవరు కూడా తెలియదంటే ఎవరికి కూడా. అంటే మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రేమ గురించే మాట్లాడుకుంటుంటాం కదా. అది వాస్తవమే. దేవుడు కరుణామయుడని, ప్రేమమయుడని, కృపామయుడని వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు, అదంతా వాస్తవమే. కానీ దేవుని యొక్క కోపము కూడా మీకు తెలియాలి, దేవుని యొక్క ఆగ్రహం మీకు తెలియాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఈ రోజుల్లో చాలామంది చాలా ఈజీగా వ్యతిరేకంగా దేవునికి జీవించడంలో గల కారణం ఏంటంటే, దేవుని యొక్క కోపము లేకపోతే ఆగ్రహము తెలియనందున. కనుక ఎప్పుడు కూడా ఒకటే తెలియజేస్తారు, ఒకసారి రక్షించబడితే ఎవరు సేవ్డ్ అన్నట్టుగా. నో, అది చాలా రాంగ్. నేను చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే రక్షణ అనేది ఒకసారే మనం పొందుకున్నప్పటికీ కూడా ఆ పొందుకున్న దాన్ని ఆఖరి వరకు కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ సాల్వేషన్ అంటాడనమాట. అందుకనే కదా ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో చివరి మాట ఏంటంటే, దేవుని యొక్క ఏం చేయాలట, మనము భయముతోనూ వణుకుతోనూ మన రక్షణను మనం ఏం చేయాలట, కొనసాగించాలంట. చివరి వరకు కూడా దాన్ని అలాగ సేఫ్ గార్డ్ చేసుకోవాలి. అంటే అది పోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త అనే మాటకి అర్థం ఏంటండి, ప్రమాదం పొంచి ఉండొచ్చు, చూసుకోండి అనే కదా అర్థం. అంతేనా? అలాగే రక్షణ అనేది ఒకసారి మనం పొందుకున్నప్పటికీ కూడా దాన్ని కాపాడుకోవలసిన ఒక బాధ్యత మనది. కనుక నీ రక్షణను అంతం వరకు కాపాడుకో అని చెప్పే ఒక ప్రయత్నం చేస్తున్నాడు అపోస్తలుడు పౌలు సంఘానికి. కనుక మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ దేవుని చేత మేలులు పొందిన ఒక 30 లక్షల మంది ప్రజలు, అలాగే మోషే నిరంతరము వాటి గురించి మాట్లాడుకోవాల్సింది, వాటి గురించి చెప్పవలసింది పోయి దేవుని యొక్క కోపము గురించి, ఆగ్రహం గురించి, ఆయన గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ మోషే. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే, దేవుని కోపము కొంతసేపే ఉంటుందండి, కానీ దేవుని యొక్క కృప, కనికరము, ప్రేమ చాలా సంవత్సరాలు ఉంటుందండి, నిరంతరం ఉంటుందండి అని మాట్లాడుతుంటారు. అందులో కూడా ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ దేవుని కోపము కొద్దిగైనా చాలు నిన్ను బూడిద చేయడానికి. అవునా? అది నీ మీదకి రాకుండా చూసుకోండి చాలు. సమయం కొంచెమే ఉంటుంది. కానీ దేవుని ఆగ్రహానికి నువ్వు గురైతే చాలు, అయిపోతుంది పరిస్థితి, ఇంకేముండదు చూడడానికి. కనుక మనం ఎప్పుడు కూడా ఆలోచించుకోదగిన విషయం అది. అందుకనే మోషే తెలియజేస్తున్నాడు ఇక్కడ, నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియదు. ఇది కూడా ప్రాబ్లం ఏంటంటే, ఈ ప్రసంగికులు వలన కూడా ఇది ఒక ప్రాబ్లంగా అవుతుంది. ఎందుకంటే ఎంతసేపు దేవుని యొక్క ప్రేమ గురించే వారు తెలియజేస్తారు, కానీ దేవుని యొక్క ఆగ్రహము, కోపం కూడా ఒకటి ఉందని దాని గురించి వివరించకపోవడం అనేది కూడా ఒక విధంగా ఒక తప్పే అని మాట్లాడుకోవచ్చు. కనుక దేవుడు కోపం ఉంటుంది, అలాగే దేవునికి ప్రేమ ఉంటుంది. ప్రేమ గురించే మాట్లాడుకుంటే కోపం గురించి ఎప్పటికీ మీకు తెలియదు కదా. కనుక ఆ కోపం గురించి కూడా మీకు తెలిసిన రోజున మీరు కొంచెం దేవునికి భయపడతారు, దేవునికి దగ్గరగా ఉంటారు, దేవునికి ఇష్టమైన రీతిలో మీరు నడుచుకోవడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. కనుక
ఆయన ఈ మాట తెలియజేస్తాడు. ఎందుకంటే ఎన్నోసార్లు ఒకటి కాదు, ఈ అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్న కాలంలో ఒకటి కాదు, రెండు కాదు, అనేక సందర్భాల్లో మరి ఇశ్రాయేల్ ప్రజలు దేవుడిని విసిగించారు, మోషేని తిట్టుకున్నారు, దేవుడిని దూషించారు. ఎన్నిసార్లు చేస్తున్నప్పుడు దేవుడు కూడా, ఇప్పుడు మనకి కోపం వస్తుందంటే దీస్ ఆర్ ఆల్ ఎమోషన్స్ కదా, ఇవన్నీ కూడా భావోద్వేగాలు కనుక ఇది ఏంటట, సంతోషమైన దుఃఖమైన ఇవన్నీ కూడా ఎమోషన్స్ అన్నమాట. అందువలన అది ఎక్కడ మనలో ఎందుకు వచ్చాయంటే అది దేవునికి కూడా ఉంది కాబట్టి, మనము దేవునిలో నుంచి తీయబడిన వారం కనుక మనకి దేవునికి ఆ కామన్ రిఫ్లెక్షన్స్ ఉంటాయి. సో దేవుడు కూడా అటు రీతిలోనే వారు దేవుడిని దూషిస్తూ, నిందిస్తూ, అవమానిస్తూ, సనుగుతూ, గొనుగుతుంటున్నప్పుడు దేవునికి కూడా కొన్ని కోపం వచ్చిన సందర్భాలు ఉంటున్నప్పుడు కూడా దేవుడు ఏమన్నాడంటే, ఏ మోషే, నువ్వు పక్కకు రా, వీళ్ళ సంగతి నేను తెలుస్తాను, నేను వీళ్ళని లేపేస్తానని చెప్పి దేవుడు కోప్పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. దేవుడు కోప్పడినప్పుడు కూడా ఆ సందర్భంలో మోషే ఏం చేశారట, వారికి అడ్డుగా నిలబడి వారందరినీ కూడా కాపాడి దేవుని ఉగ్రతని ఈ యొక్క 30 లక్షల మంది ప్రజల మీదకి రాకుండా ఒకే ఒక మనిషి ఒక్కడే మాత్రమే ఆ కోపాన్ని అడ్డుకోదగిన అంత యోధుడిగా ఈ యొక్క మోషే నిలబడ్డాడు. అందుకే దాని గురించే కదా మరి కీర్తనకారుడనక దావీదు మాట్లాడుతుంటాడు 106వ కీర్తనలో 23లో చూడండి ఒకసారి. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదనను, అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. హల్లెలూయా. దేవుడే సృష్టించాడు వాళ్ళందరినీ కూడా. అయితే అదే దేవునికి కోపం వచ్చినప్పుడు మొత్తం అందరినీ సంహరించేస్తాను అని దేవుడు మాట్లాడితే, అదే దేవుడి దగ్గర ఈ మోషే అంటున్నాడు, నో 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 నో, నువ్వు అలా చేస్తావు దేవా అని చెప్పి ఒకే ఒక వ్యక్తి వారందరినీ కూడా కాపాడినట్టుగా మనకు అక్కడ కనబడతా. ఆయన అడ్డుపడిపోయాడట. ఒక వ్యక్తి దేవుని యొక్క ఉగ్రతని ఎదురుగా నుంచొని ఆపడం అంటే అది సామాన్యం కాదండి. ఒకసారి ఆలోచించండి, దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని ఎవడు ఆపగలడు? దేవుడు ఏదైనా చేయాలనుకున్నప్పుడు దాన్ని ఎవడు ఆపగలడు? ఎవరికి సాధ్యం కాదు కదా. అలాంటిది దేవుడు నిర్ణయం తీసుకొని ఆయన్ని చంపేస్తాను, ఆయన్ని లేపేస్తానని ఒక నిర్ణయంతో కోపంతో ఊగిపోతున్నప్పుడు కూడా ఒకే ఒక వ్యక్తి నిలబడుతున్నాడు. నువ్వెలా చేస్తావు దేవా అని చెప్పి ఆయన అడ్డుపడిపోతున్నాడు. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఒక వ్యక్తి దేవుని యొక్క ఉగ్రతని ఆపగలిగాడంటే ఆ వ్యక్తిలో ఏదో ఉంటేనే కదా. హల్లెలూయా. అదే మరి ఆదివారం శుక్రవారం కూడా నేను చెప్తున్నాను, కొన్ని సందర్భాల్లో మీరు మొక్కుబడులు చెల్లించిన విషయంలో తడువు చేసినా దాన్ని జాప్యం చేస్తూ దాన్ని దాటివేసినప్పుడు అది చాలా ప్రమాదం. ఎందుకంటే అది దేవుడే తీసుకోదలుచుకుంటున్నాడు కాబట్టి అది మీకు పాపం అవుతుంది. అది పాపం అయితే ఆ సందర్భంలో గుర్తుపెట్టుకోండి, ఎవరు మధ్యకి రావడానికి లేదు. ఎందుకంటే అది నీకు దేవునికి మధ్యలో జరిగింది కనుక దేవుడే డీల్ చేస్తాడు, ఎవరు మాట్లాడడానికి అవకాశం ఉండదు. కనుక కొన్ని ఒక ఎక్సెప్షన్ కేసెస్ అనమాట, వాటిని ఎవరు ఏం చేయలేరు, రిపేర్ కూడా అవ్వవు, అంతే. ఇంకా మరణకరమైన పాపంలోకి వెళ్ళిపోతారు. తృణీకరించినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరించినప్పుడు, కృపకు మూలముగు ఆత్మను ఎవరైతే తృణీకరిస్తారో వారు మరణకరమైన పాపంలోకి వెళ్ళిపోతారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలంటే, వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వారికి దేవుని ప్రేమ తెలుసు కానీ దేవుని కోపం తెలియకపోవడం. ఎందుకంటే ఇప్పటివరకు దేవుడు నా మీద కోపపడలేదు కదా అని మీరు అనుకుంటున్నారేమో, కానీ మీకు తెలియట్లే. ఒకవేళ తెలిస్తే మీరు దాన్ని తగిన రీతిలో నడుచుకుంటారు కదా. మీకు విషయం అంతా అర్థమైనప్పుడు దానికి తగిన రీతిలో మీరు జ్ఞానం కలిగి నడుచుకుంటారు. మీకు ఒకటి సగమే తెలుసు, ఇంకో సగం తెలియదు. ఏంటి, దేవుడు ప్రేమే తెలుసు కానీ దేవుని యొక్క కోపం కానీ ఉగ్రత కానీ ఎంత తీవ్రంగా ఉంటుందని తెలియనప్పుడు ఎలా మీరు తప్పించుకోగలుగుతారు? ఒక్కసారి దేవుని యొక్క ఉగ్రత అనేది మీ మీదకి వస్తే చాలు, ఇంక అయిపోయింది. ఇంకేం ఉండదు, ఇంకా చూడడానికి ఏముండదు, మార్చుకోవడానికి కూడా ఏముండదు, ఇంకంతే. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కనుక ఒకే ఒక వ్యక్తి ఏం చేశారట, అడ్డుపడుతున్నాడు. పైపెచ్చి ఏమంటున్నాడట, దేవుడు పూర్వీకులుగా ఉంటున్న వారికి చేసినాక వాగ్దానాలను కూడా ఆయనకి ఎత్తి చూపిస్తూ గుర్తు చేస్తున్నాడు. ఎవరట, ఇక మోషే. అది కాదు దేవా, నువ్వు ఆ టైంలో ఆ రోజు వాళ్ళకి ఈ రీతిలో మీరు వాగ్దానం చేశారు కదా, మర్చిపోయారా అని చెప్పి దేవునికి ఆ సందర్భంలో జ్ఞాపకం కూడా చేస్తున్నాడు, దేవుని యొక్క కోపాన్ని చల్లార్చడానికి.
చూడండి ఆదికాండంలో 8వ అధ్యాయంలో కూడా మనం చూస్తే అక్కడ 21వ వచనంలో కూడా ఆయన తెలియజేస్తున్న సందర్భం చూడండి. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. మళ్ళీ గుర్తు చేస్తాడు ఏంటంటే, అసలు మేము బలహీనం కదా, అది మాకంటే నీకే బాగా తెలుసు కదా, ఎందుకంటే మాకు ఆలోచనలు ఎప్పుడు కూడా చెడ్డవే, మేము ఆలోచన విధానమే తప్పు, కనుక తప్పు చేయకుండా ఎలా ఉంటాం, కనుక నువ్వు కూడా కొంచెం ఆలోచించాలి కదా అని చెప్పి దేవునికే గుర్తు చేస్తున్నాడు ఆయన. ఎవరు? మోషే. అంటే ఏ రీతిలో దేవుణ్ణి కూల్చేసి మొత్తానికి అడ్డుపడుతున్నాడో చూడండి మోషే. కనుక మోషే మామూలుడు కాదండి. కనుక ఆ రీతిలో అంటే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మనము పనికిరాని వాటికి భయపడతా ఉంటాం కదా, చిన్న చిన్న వాటికి భయపడతా ఉంటాం. ఏంటంట, ఈ బుద్ధెంకులు చూస్తే భయపడిపోతారు కొంతమంది, ఇక బల్లులు చూస్తే భయపడిపోతూ ఉంటారు, కుక్కలను చూస్తే భయపడిపోతూ ఉంటారు, నీరును చూస్తే భయపడిపోతున్నారు, కనబడిన దయ్యములను కూడా చూసి భయపడిపోతూ ఉంటారు. కానీ నిన్ను సృష్టించిన దేవునికి నువ్వు భయపడవే కదా. చాలా విచిత్రంగా ఉంటుంది. ఆయనకు భయపడండి, ఆయనకు భయపడితే ఏమవుతారు, నీకు పరిశుద్ధత వస్తుంది. కనుక చూడండి, అందుకనే దేవుడు చెప్తున్నాడు మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో కూడా చూస్తే చదవాలి, అందులో లేదు, చదవాలి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. హల్లెలూయా. ఎవరికండి? ఆత్మను దేహమును కూడా. ఎందుకంటే దేహం ఎలాగైనా సరే ఇక్కడ నశించిపోద్ది, కానీ ఆత్మను ఎవరు కూడా నశింప చేయలేరు. అలాంటి ఆత్మను కూడా నశింప చేయగలిగిన సామర్థ్యత కలిగిన దేవునికి భయపడండి. హల్లెలూయా. కనుక మనము పనికిరాని వాటికి, అల్పమైన వాటికి ఒక విధంగా చెప్పాలంటే మన మీద ఎలాంటి ప్రభుత్వము చేయలేదు, మన మీద ఎలాంటి అధికారము చేయలేని వాటికి మనం భయపడుతూ ఉంటాం. కానీ మనల్ని సృష్టించి అవసరం అనుకుంటే మనల్ని రక్షించి, లేదనుకుంటే నశింపు చేయగల సమర్థత కలిగిన దేవునికి భయపడడం అనేది చాలా విచిత్రం. కనుక దేవునికి భయపడితే ఏమొస్తుందట? నిత్యత్వం వస్తుంది, పరిశుద్ధత వస్తుంది. ఈ భూమి మీద ఉంటే నీకు దానికి తగిన బెనిఫిట్స్ అన్నీ లభిస్తాయి, కానీ ఆ తర్వాత నిత్యత్వంలో నీకు యుగయుగాలు కూడా ఆయనతో పాటు ప్రభుత్వం చేసే అధికారం కూడా దేవుడిస్తాడు. కనుక మనుషులు ఎలాంటి వారో ఆలోచించండి. ఆ దేవునికి మనం భయపడితే నీకు ఎంతో మేలు. ఇంకా చూస్తే అందుకని ఈ యొక్క ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా కూడా పలికించిన ఒక మాటను కూడా మనం ఒకసారి పరిశీలన తీసుకుంటే, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో 22వ వచనంలో కూడా చూడండి. సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములెంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. కాబట్టి దేవుడు తెలియజేస్తున్నాడు చూడండి. ఇందాక నేను చెప్పిన వాటికి భయపడుతూ ఉంటారు కదా, ఏంటి? ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు భయపడతారు, చిన్న చిన్న వాటికి భయపడతారు, కనబడినది ఆత్మలుగా పిలువబడుతున్న దెయ్యాలు ఇంకేవో వాటికి భయపడతారు. కానీ దేవుడు అనునిత్యము ఈరోజు నువ్వు నీ యొక్క ఉనికి ఇలా ఉందంటే అది కేవలం దేవుడు వల్ల అని తెలిసి, గ్రహించి, అనుభవించి కూడా దేవునికి భయపడకపోవడం అనేది ఎంత దౌర్భాగ్యమో ఒకసారి ఆలోచించండి. అందుకే చూడండి, ఆ బీచ్కి వెళ్ళినప్పుడు, ఆ సీషోర్ దగ్గర ఉంటున్నప్పుడు అందరూ అలాంటి అనుభవం ఉంది కదా, వెళ్ళారు కదా. ఎంతమంది వెళ్ళారండి బీచ్ దగ్గరికి? ఎంతమంది వెళ్ళారు? అంత ఒక మహాజలాలన్నీ కూడా ఒక దగ్గర ఉంటున్నప్పుడు, అవి అలాంటి యొక్క కెరటాలు అంత ఎత్తులో వస్తున్నప్పుడు మనకి ఒక విధంగా భయం అనిపిస్తుంది. కానీ అక్కడే తిరుగుతూ ఉంటారు కదా, ఆ సీషోర్ దగ్గర తిరుగుతూ ఉంటారు, అందులో స్నానం చేస్తారు. ఎందుకంటే ఒక మీకు భరోసా, అది బయటికి రాదులే, అది ఏం చేస్తుందిలే అన్నట్టు చులకన చూపు కదా. అది మిమ్మల్ని చూసి భయపడలేదు, దేవుడిని చూసి భయపడి దేవునికి లోబడుతున్నాయి అవన్నీ కూడా. వాటన్నిటికీ కూడా సరిహద్దుగా ఏం చేశారట? ఇసుకని ఒక తెన్నుగా వేసేసాడనమాట. అక్కడికి వచ్చి ఆగాలి అన్నాడు దేవుడు, ఆగుతున్నాయి. అంత మహాజలాలే దేవునికి లోబడుతున్నాయి, కానీ నువ్వు లోబడవు. నీకేం శక్తి ఉంది? నువ్వేం చేయగలవు? ఏమీ చేయలేవు, సున్నా, ఖాళీ అంతా కూడా. కానీ మీరు భయపడరు. కానీ దేవుడు చెప్తున్నాడు అలాంటివే భయపడుతున్నాయి. ఈ ప్రకృతి అంతా కూడా నాకు లోపడుతుంది. ఆగు అంటే సముద్రం ఆగిపోద్ది,
తుఫాన్ ఆగిపోద్ది, ఏదన్నా అయిపోద్ది. హల్లెలూయా కదా. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు కదా. అలాంటిది దేవుడు చెప్తున్నాడు అన్నమాట, భయపడండ్రా నాకు అని. ఇంకా దావీదు కూడా ఒక మాట అంటాడు, కీర్తనలో 2:11 కూడా దావీదు కీర్తనలో కూడా ఆయన తెలియజేస్తున్న ఒక మాట, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి కదండి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి అట. దేవుడు తెలియజేస్తున్నది అంటే దేవునికి మనం భయపడాలట, గడగడ వణుకుతూ ఉండాలట. అంటే ఊరిక చలి జ్వరం వచ్చినట్టు వణకడం కాదు, మీకు హృదయంలో భయం ఉండాలి. దేవుడు నన్ను చూస్తున్నాడని, దేవునికి నేను వ్యతిరేకంగా జీవించట్లేదని, నేను దేవునికి అనుకూలంగా నేను నడుచుకుంటున్నానని ఆ యొక్క స్పృహలో మనము వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళకపోతే చాలా నష్టాలే జరుగుతాయి. అయితే ఇప్పటి వరకు మనం మాట్లాడుతున్నాం కదా, ఈ మోషే ఎంతో గొప్ప దైవజనుడు, ఒక ప్రవక్తగా ఉన్నాడు, ఒక నాయకుడిగా ఉన్నాడు, చాలా చాలా తెలియగలవాడు. అలాంటి వ్యక్తే ఇక్కడ చూడండి, చాలా ఆశ్చర్యం వేస్తుంది, బాధ కూడా వేస్తుంది. ఇక్కడ చూడండి, ద్వితీయోపదేశకాండము. ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లనెను, యెరికో ఎదుటనున్న మోయాబు దేశమందలి అబారీమను ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీలకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోవుచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదువు. ఏలయనగా మీరు సీను అరణ్యములో కాదేశు మెరీబా నీళ్ల యొద్ద ఇశ్రాయేలీల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీల మధ్యను నా మీద తిరుగుబాటు చేసితిరి. ఎదురుగా ఆ దేశమును చూచెదవు గాని నేను ఇశ్రాయేలీలకు ఇచ్చుచున్న ఆ దేశమును నీవు ప్రవేశింపవు. చూడండి, అంత గొప్ప దేవుడిని, ఆయన ఉగ్రతను కూడా ఆపగలిగిన వ్యక్తి ఇక్కడ ఆయన ఉగ్రతకి పాత్రుడైపోయాడు. చాలా బాధ. ఈ యొక్క సందర్భాన్ని ఒకసారి ఆలోచిస్తే, నెబో పర్వతానికి దగ్గర తీసుకొని వెళ్ళిపోయి మోషేని దూరం నుంచి చూపిస్తాడు. ఇగో అదే అంటే ఈ పర్వతం దిగి కిందకి వెళ్ళిపోతే నీకు దేవుడు వాగ్దానం చేసిన కానాన్లోకి వెళ్ళిపోతాడు అన్నమాట. అంతే. 40 సంవత్సరాలు ఎంతో బాధలు వేదల్లో అనుభవించాడు ఈ ప్రజలతో. ఎవరు మాట వినలేదు. అందరూ కూడా ఎంతసేపు కూడా మోషేని సనుగుతూ గొనుగుతూ దేవుణ్ణి దూషిస్తూ మోషేని ఇబ్బంది పెట్టేవారే అందులో ఉన్నవారంతా కూడా. మరి అలాంటి ప్రజలు అందరినీ కూడా సహించుకొని దేవుడే వారిని నాశనం చేస్తానంటే దేవునికే అడ్డపడి, వద్దొద్దు నువ్వు అలా చేయకూడదు, ఎందుకంటే నువ్వే చెప్తున్నావు కదా, నరులు హృదయము ఎంతో చెడ్డదంటున్నావు కదా, వారి ఆలోచన స్థిరంగా ఉండమంటున్నావు కదా, వారిని అప్పుడు క్షమించావు కదా, వీరిని కూడా క్షమించు, అనవసరంగా నీకెందుకు ఆ చెడ్డ పేరు అని ఏదో రీతిలో అలాగా మాట్లాడి దేవుని యొక్క ఆగ్రహాన్ని తగ్గించడంలో ఒక ప్రయత్నంలో ఫలించిన వ్యక్తి యొక్క మోషే. వారిని కాపాడాడు. ఆఖరికి తీసుకొచ్చి ఈ యొక్క మోషే 80 సంవత్సరాల కళ, మోషేకి 80 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు. ఏంటంటే దేవుడు వాగ్దానం చేసిన యొక్క స్థలంలోకి ఆయన అడుగు పెట్టాలని. అలాంటిది చూడండి, మీరు కూడా మీకు ఏదన్నా ఒక ఉన్నతమైన ఒక కళ అది నెరవేర్పు సమయంలో ఉంటున్నప్పుడు దాన్ని మీరు మిస్ చేసుకున్నారనుకోండి, ఎలా ఉంటుంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా అంటారా? ఏమంటారు? బాధే కదా. ఎవరికి బాధ ఉండదండి? బాధే. నా కళ అది సహకారం నేను చేసుకోవడానికి నేను దగ్గరకు వచ్చిన తర్వాత అది ఏ కారణం చేతన్నా, అది మీ వలనో లేకపోతే ఇతరుల వలనో మొత్తానికి అది మిస్ అయిపోయింది అనుకోండి, చాలా బాధ వేదన. మోషే కూడా అలాంటి బాధ. దేవుడు అన్నాడు, బాబు మోషే చాలా బాగుంది, చాలా సంతోషం, 80 సంవత్సరాలు చక్కగా వీళ్ళందరినీ తీసుకొచ్చావు, కానీ ఇగో నీకు ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను, సర్ప్రైజ్ అని చెప్పి ఏం చేసినట్ట నెబో పర్వతం దగ్గర తీసుకెళ్ళాడు. వెళ్ళి ఇదిగో అదిగో అక్కడే ఉంది కదా, అదే కారణం, అదే నేను వాగ్దానం చేసింది ఈ ప్రజలకి అందరికీ కూడా. ఒకవేళ నువ్వు కూడా అనుకున్నావు కదా అందులోకి వెళ్ళాలనుకున్నావు, కానీ వద్దురా నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడ చచ్చిపోరా ప్లీజ్ అని చెప్పి ఆయన మోషేకి దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఇక్కడే సావాలి, మీ అన్న హూరు
మిగతా వీళ్ళందరూ కూడా ఇక్కడే చచ్చిపోయారు కదా, నువ్వు కూడా ఇక్కడ చచ్చిపో, నేను నిన్ను సమాధి చేసేస్తానని చెప్పి మోషేకి దేవుడు చెప్తే మోషే ఎలాగ దాన్ని యాక్సెప్ట్ చేయాలి? 80 సంవత్సరాల నుంచి ఆయన ఎదురు చూస్తున్నాడు కదా దేవుని యొక్క వాగ్దాన స్థలంలోకి ఆయన వెళ్ళాలని. అలాంటిది దేవుడే మాట అంటే ఎలా ఉంటుంది? అప్పుడు ఆయన అడుగుతున్నాడు, ఏంటి నేను చేసిన అపరాధం ఏంటంటే ఆ చివరి మాటల్లో మనం చూసేయచ్చు. ఏంటట అక్కడ ఏంటది? మేరీబా నీళ్ళ యొద్ద ఇశ్రాయేలు మధ్య నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలు మధ్యను నా మీద తిరుగుబాటు చేసి తిరి, ఎదురుగా ఆ దేశమును చూచెదవు కానీ నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న ఆ దేశమును నువ్వు ప్రవేశింపవు. ఇది ఒక్క రీజన్ చెప్పాడు అంతే. ఇంకా 9 కారణాలు ఉన్నాయి మోషే ఎందుకు ఈ యొక్క కానాన్లోకి ప్రవేశించలేదు అనేది. ఇది ఒక్క రీజన్, ఇది ఒకటే చెప్పాడు. ఇంకా 9 ఉన్నాయి. అవన్నీ నువ్వు చేసినందున నీకు ఇది శిక్ష, పనిష్మెంట్, నువ్వు వెళ్ళవు అని చెప్పి అక్కడే ఆపేసి అక్కడే చంపేసి అక్కడే పాతి పెట్టేశాడు. అంటే నాకు ప్రశ్న ఏంటంటే, ఇంత తట్టుకొని తనకున్నాక అన్ని భోగాలని ఆయన వదిలేసుకొని ఈ ప్రజల కొరకు ఆ ప్రజలే మళ్ళీ ఆయన్ని అవమానించి నిందించి ఇబ్బంది పెట్టిన ఆ ప్రజల కొరకు దేవుడికే విసుగొచ్చి దేవుడే సంహరిస్తానంటే ఆ దేవునికే నువ్వు అడ్డుపడి ఈ ప్రజల కొరకు నువ్వేం చేసావు? వద్దు అనేసి దేవుడు సంహరిస్తానంటే ఆపి దేవుని ఉగ్రతని ఆపిన వ్యక్తివి. అలాంటిది నీ కళ నువ్వు వీళ్ళ వల్ల నెరవేర్చుకోలేని పరిస్థితికి వచ్చేసావే. ఒకసారి ఆలోచించండి, ఎంత భయంకరమైన పరిస్థితి మోషేది. అంటే దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఆ ఉగ్రత తట్టుకోవడం అన్నది ఎవడి వల్ల సాధ్యం కాదు. అందరినీ కాపాడాడు. ఆఖరికి ఆయన కళ నెరవేర్చుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయి ఆయన బయట ఉండిపోయాడు, అందరూ లోపలికి పోయారు. అంటే అది మోషే అంతటి గొప్పవాడు. అసలు మోషే పేరే మనం ఉచ్చరించడానికి మనకు అర్హత లేదు కదా. అలాంటి ఒక గొప్ప దైవజనుడు ఆ వ్యక్తికే ఈ పరిస్థితి వస్తే మీ పరిస్థితి ఏంటి ఆలోచించండి. అంటే మనము దేవునికి లోబడి దేవునికి భయపడకపోతే ఆ పరివచనాలు ఎలా ఉంటాయి అంటే ఎంత భయంకరంగా ఉంటాయి. గొప్ప వ్యక్తి, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ దేవుడికి ఆయన లోబడకుండా ఆయన తీసుకున్న నిర్ణయం వలన ఆయన కళ చెదిరిపోయింది. ఆయన అక్కడే చచ్చిపోయాడు, వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోయారు. కనుక దేవునికి భయపడితే నీకేముంటుందట? నిత్యత్వము, పరిశుద్ధత, ఇంకా సకల విధమైన ఆశీర్వాదాలన్నీ కూడా నీకుంటాయి. అందువలన మీరు ఆలోచించండి, మనము దేవునికి భయపడి వారిగా మనం ఉంటే మనకి ఎంతో క్షేమము. ఇంకా మనం చూస్తే ఇక్కడ కూడా చూడండి, నీకు ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా, ఎంత ఆస్తి ఉంటున్నా, ఎన్ని పలుకుబడి ఉన్నా, ఎన్ని ఉన్నప్పటికీ కూడా అవేవి కూడా నీకు దేవుని ఉగ్రత దినమందు ఏమైనా అవసరతలు అక్కరకు రావట. అందుకనే కదా సామెతలలో సొలొమోను చెబుతున్న ఒక మాటను కూడా ఒకసారి చూద్దాం. 11వ అధ్యాయంలో 4వ వచనాన్ని చూడండి. సామెతలు 11:4 చదువు. ఆస్తి అక్కరకు రాదు. మళ్ళీ చదువు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. హల్లెలూయా. కాబట్టి ఉగ్రత దినం అన్నది ఒకటి ఉంది. అది వచ్చినప్పుడు మాత్రం నీకున్న పలుకుబడి కానీ, ధనము కానీ, ఆస్తి కానీ ఏది కూడా అది పనిచేయదు, అది నేను కాపాడదట. అది గుర్తుపెట్టుకోండి. కనుక మనం ఎప్పుడు కూడా ఆ ఉగ్రత దినం ఎందుకు వస్తుంది అంటే నువ్వు దేవునికి భయపడకపోతే వస్తుంది. భయం ఉండాలంటే నీకు ఎప్పుడు ఒక స్పృహ ఉండాలి. ఏంటంటే ఆయన చూచుచున్న దేవుడు అనండి. ఆయన చూచుచున్న దేవుడిగా ఎప్పుడైతే మీ మనస్సులో గట్టిగా మీరు కానీ ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా ఆయనకి విరోధముగా మీరు పనిచేయరు, అందులో సందేహం లేదు. ఒకవేళ మీకు ఆ స్పృహ లేనప్పుడు ఖచ్చితంగా మీకు నచ్చినట్టు మీరు బ్రతుకుతారు, మీకు నచ్చినట్టు మీరు జీవిస్తారు. దాని యొక్క పరివసనాలు, కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా ఎంత వర్స్ట్గా ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు కొన్ని త్వరగా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి ఎవరైతే భయపడ్డారో వారిని దేవుడు ఏ రీతిలో వారిని హెచ్చించాడో, ఎంతగా ఆశీర్వదించాడో మనం చూద్దాం. మొదటిగా దేవునికి భయపడి వారిగా ఉంటున్న కొంతమందిని మీకు పరిచయం చేస్తాను. చూడండి, ఇక్కడ మొట్టమొదటిగా యోసేపు అనే గొప్ప ఒక చక్కటి ఒక వ్యక్తి, ఒక యవనస్తుడిగా ఆయన ఉంటున్న పీరియడ్లో చూడండి, ఆదికాండం 42వ అధ్యాయము 18వ వచనం. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను,
మీరు బ్రతుకున్నట్లు దీని చేయుడి. హల్లెలూయా. ఎవరండి చెప్పగలరలాగా? నేను దేవునికి భయపడి వారిని అన్నవారు దయచేసి నిజాయితీగా చేతులు పైకెత్తి చూపించండి. నా ప్రశ్న సరిగ్గా వింటే మీరు కరెక్ట్గా చేయగలుగుతారు. నేను నిజంగా దేవునికి భయపడి వాడిని అన్నవారు మాత్రమే చేతులు పైకెత్తండి. ఓకే, ఇప్పుడు వినండి, అయితే దించండి. ఇప్పుడు వినండి. దేవునికి భయం పడడం అంటే ఏదో ఆయన గౌరవించడమో ఆయన ఒక పని చేయడమే కాదు. చూడండి, ఇప్పుడు 98.3 ఇప్పుడు మనకు శరీరంలో ఉష్ణోగ్రత అది మెయింటైన్ చేయాలి. 98.3 కన్నా తక్కువ ఉంటే లో ఫీవరు, ఎక్కువ ఉంటే ఫీవరు. అది అంటే తగినంత బ్లడ్ ప్రెషర్ కూడా ఎంత ఉండాలి, రక్తపోటు కూడా ఎంత ఉండాలండి? 120/80. ఇప్పుడు దాన్ని ఇంకా పెంచారు ఈ WHO వాళ్ళు కదా, 130/90 కూడా, ఒక్కొక్కసారి 140 కూడా తీసుకుంటున్నారు కొన్ని సందర్భాల్లో. కనుక మీరు ఆలోచించండి, ఒక ఇంత లిమిట్ ఉంటుంది, ఇంత మోతాదు అని ఉంటుంది. ఆ మోతాదులోనే మన శరీరంలో ఉంటే మనకు అది మేలు. అది తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మనకి ప్రమాదమే. అలాంటిది దేవునికి కూడా ఒక కొలత ఉంది. ఆ కొలత ఏంటంటే ఆయన ఇంతవరకు మీరు ఇంత పర్సంటేజు మీరు భయము మీ యొక్క హృదయాల్లో మీరు అది మెయింటైన్ చేయాలి అనేది దేవుడు ఒక కొలత పెట్టాడు. ఆ కొలతకి తగ్గితే ఏమవుద్దట? ప్రాబ్లం అవుద్ది. ఆ ప్రాబ్లంనే నేను మీకు పరిచయం చేసిన స్టార్టింగ్లో. ఇప్పుడు మన మూలవాక్యాన్ని చదవండి. కీర్తనలు 90వ అధ్యాయంలో 11వ వచనం మనం మూలవాక్యంగా తీసుకున్నాం కదా. మోషే రాసిన కీర్తనలో, నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు. అంటే ఎంత మట్టుకు నువ్వు ఆలోచిస్తున్నావు అంటే దేవుడు ఒక లిమిట్ పెట్టుకున్నాడు. ఆ లిమిట్కి మనం దాటితే అంటే అది తక్కువ ఉంటే అప్పుడు ఏమవుతుందట? కంటిన్యూ చేయమ్మా. ఇప్పుడు నీకు చెందవలసిన భయము కొలది పుట్టు, నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియదు. అది అంటే దేవుడు అనుకున్న లిమిట్ కంటే తక్కువ ఉంటున్నప్పుడు, ఉదాహరణకి ఇంకా ఈజీగా అర్థం అవడానికి, అందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయండి? చెప్పాలి. లేని వారు ఒకసారి చూపించండి. చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళు. నాకు బ్యాంక్ అకౌంట్ లేదన్నవాళ్ళు లేదా? అయ్యో, అదేంటి విచిత్రంగా ఉంది నాకు. అందరికీ చిన్న పిల్లలు కూడా ఉంటున్నాయి కదండి. సరే మీ ఇద్దరే కదా, అందరికీ ఆల్మోస్ట్ ఉంది కాబట్టి తెలుసు. అంటే ఏదన్నా కానివ్వండి, అది చిన్నదో పెద్ద బ్యాంకో డజన్ మ్యాటర్, కానీ దానికి కూడా ఒక సేవింగ్స్ అకౌంట్ అయితే ఒకలాగా, కరెంట్ అకౌంట్ అయితే ఒకలాగా, దానికి ఎంత అమౌంట్ అనేది మనం ఏం చేయాలట? మినిమం బ్యాలెన్స్ అంటారు కదా, అది మెయింటైన్ చేయాలి. అది మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఏమవుద్ది? చంపేస్తారా? ఏం చేస్తారు? అకౌంట్ క్లోజ్ ఏం చేయరు, కానీ మీకు మైనస్లోకి వెళ్ళిపోద్ది కదా. ఒకవేళ 1000 రూపాయలు మెయింటైన్ చేయలేదు అనుకోండి, మైనస్లోకి, అంటే అది కట్ చేసుకుంటాడు. ఆ కట్ చేసుకున్నాక అది అలా కటింగ్ అయిపోతూనే ఉంటుంది. మళ్ళీ మీరు అంతా పెట్టాలి, అంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అది వాడకూడదు. ఆ తర్వాత మీరు అంతా వాడుకోవచ్చు. అలాగా ఎలాగైతే మినిమం మెయింటైన్ చేయలేదో, మీకు పెనాల్టీ పడి మీకు ఇబ్బంది అవుతుంటుందో, అలాగే దేవుడు కూడా ఒక్కొక్క వ్యక్తి విషయంలో ఎంత అని ఒక పర్సంటేజ్, ఎంత మినిమం మీరు మెయింటైన్ చేయాల్సిందే అంటున్నాడు అనమాట. ఆ భయాన్ని మనం మెయింటైన్ చేయకపోతే అప్పుడు పుట్టు క్రోధమట. అదే మనకు మూలవాక్యంలో. అంటే అసలు ఎప్పుడు పుడుతుంది దేవునికి క్రోధము, ఎప్పుడు ఆగ్రహం వస్తుంది అంటే నువ్వు అది మెయింటైన్ చేయలేనప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది నీ యొక్క పతనం అనేది దేవుడు తెలియజేస్తున్నాడు. అదే మోషే ఏం చేశాడంటే అనుభవించాడు కదా, చూశాడు, 40 సంవత్సరాలు చూశాడు కాబట్టి ఆయన తేటగా తెలియజేస్తున్నాడు అనమాట ఆ 90వ కీర్తనలో. వీళ్ళందరూ కూడా ఎందుకు నాశనం అయిపోతున్నారు? ఒకరు కాదు, దేవుడు ఇష్టపడి వారందరినీ కూడా రక్షించి పోషించడానికి ఆయన పిలుచుకున్నాడు కదా. మిమ్మల్ని అందరినీ కూడా ఐగుప్తు నుంచి విడిపించడానికి గల కారణం ఏంటి అనుకున్నారు? మిమ్మల్ని పోషించి, మిమ్మల్ని ఆశీర్వదించి, మిమ్మల్ని సమృద్ధిగా నేను ఒక మంచి స్థలంలో, పాలు తేనెలు ప్రవహించే ఒక కానాను అనే స్థలంలో మిమ్మల్ని పెట్టాలి అనేది నా ఉద్దేశం. అది దేవుని యొక్క కోరిక. అలాంటి కోరుకున్న వ్యక్తే, ఇష్టపడిన వ్యక్తే వాళ్ళనే లేపేశాడు. ఈ యొక్క విష సర్పాలతో వాళ్ళందరినీ కూడా చాలామంది లేపేశాడు మధ్యలో. తర్వాత దేవుడి మీద వ్యతిరేకంగా మోషే మీద సనుగుతూ గొనుగుతున్నప్పుడు దేవుడే ఇంటర్ఫీర్ అయ్యి వాళ్ళని లేపేశాడు. అంటే ఎందుకంటే దేవుడు అనుకున్న అంత రీతిలో వారు మెయింటైన్ చేయలేనప్పుడు, ఆ భయాన్ని మెయింటైన్ చేయలేనప్పుడు దేవుడు అందరినీ కూడా లేపేశాడు.
ఇష్టపడిన జనాంగంగా మనము దత్తపుత్రులమే, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏంటంటే సొంత పుత్రులు, సొంత జనాంగం. ఎందుకంటే ఆ వంశంలోనే యేసుప్రభు యోధా వంశంలో పుట్టాడు కనుక యూదులుగా పిలువబడుతున్న వారు, ఇశ్రాయేలు ప్రజలుగా వాళ్ళకి ఎక్కువ మొదటి ప్రాధాన్యత. అలాంటిది వాళ్ళనే లేపేశాడు. మిమ్మల్ని లేపడు అంటారా? గుర్తుపెట్టుకోవాలి. కనుక ఎవరన్నా సరే దేవుడికి ఒక స్టాండర్డ్ ఉంటుంది. ఆ స్టాండర్డ్కి మనం రీచ్ అవ్వకపోతే అది మీకు ప్రాబ్లమే ఎప్పటికన్నా. సో ఆ రీతిలో అయితే ఇక్కడ మనం చూస్తే ఎవరు అంత స్టాండర్డ్ దేవుడు ఎక్స్పెక్ట్ చేసి అంత స్టాండర్డ్ అంత పర్సంటేజ్ నేను మెయింటైన్ చేస్తున్నాను అన్నవారు ఇప్పుడు చేయొద్దండి. అది ఉందో లేదో అన్నది మీరు ఊహించుకోవాలి, తెలుసుకోవాలి. మీ జీవితంలో ఫటాఫటా పడుతున్నాయంటే అది కారణం ఏంటంటే అది తగ్గిపోతున్నప్పుడు, దేవుని యొక్క కోపం వచ్చినప్పుడు, ఆ ఆగ్రహానికి మీరు గురవుతున్నప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను దేవుడు ఎక్స్పెక్ట్ చేసి అంత రీతిలో అలాంటి భయాన్ని నేను నిలుపుకోలేకపోతున్నాను కనుక నాకు ఇది వస్తున్నది కాబట్టి ఆయనకు మీరు భయపడండి. హల్లెలూయా. అయితే ఆ మాట చెప్పగలిగిన దమ్మున్న వ్యక్తిగా ఇప్పుడు మనం చూస్తున్నాము ఈయన అన్నమాట. ఎవరైనా యోసేపు చెప్తున్నాడు ఏంటట, నేను 3వ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడి వాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి. పిక్చర్ చూపి. ఇప్పుడు ఈ సందర్భం ఏంటంటే యోసేపు చిన్ననాటి నుండి కూడా హీ వాజ్ హ్యూమిలియేటెడ్ టు ద కోర్. చాలా అవమానించబడ్డాడు. ఎవరు? సొంత సహోదరుల చేత ఆయన తృణీకరించబడ్డాడు. ఆఖరికి ఏం చేశాడు? చంపడానికి ప్రయత్నం చేశారు. తర్వాత ఇక వర్తకులకు అమ్మివేయబడిన వ్యక్తి, ఒక బానిసగా ఆయన్ని తీసుకొని వెళ్ళిపోయారు. అలాంటి చిన్ననాటి నుండే కూడా ఎన్నో అవమానాలు, ఇబ్బందులు గురవుతున్న అక్కడ యోసేపు. అయితే ఒకరోజు ఆయన యోసేపు స్టోరీ అంతా తెలుసు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఆయన ఐగుప్తుకు వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తులో ఒక ప్రధాన మంత్రిని చేశారు, ఒక ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. ఎవరు? యోసేపు. ప్రపంచం అంతటికీ కూడా కరువు వచ్చినప్పుడు ఈ వ్యక్తి ఐగుప్తులో మాత్రమే సమృద్ధి ఉంది. అందరూ కూడా అన్ని దేశాల నుంచి కూడా వారి సంచులతో ఆహార ధాన్యం కొరకు వాళ్ళ ముందు లైన్లో క్యూలో నుంచున్నారు. అలాగే కానాను నుంచి కూడా ఎవరు వచ్చారు? వారి సహోదరులంతా కూడా మరి ఆ సంచులు, ఖాళీ సంచులతో ఆహారం కొరకు ఆ లైన్లో ఎదురు చూస్తున్నప్పుడు ఈ యొక్క యోసేపు అలా తిరుగుతున్నాడు. ఆయన రాజు కదా, అలాగా ప్రధానమంత్రి కాబట్టి ఆయన అలా తిరుగుతున్నప్పుడు ఈ లైన్లో వీరి యొక్క సహోదరులు చూసినప్పుడు, ఆ యోసేపుని చూసినప్పుడు వీరందరికీ కూడా భయం పుట్టింది. అమ్మో మమ్మల్ని ఇంకా వేసేస్తాడు, ఇంకా సమయం దొరికింది, కరెక్ట్గా దొరికే మనం అని చెప్పి వారంతో భయంతో వణుకుపోతున్నప్పుడు వారిని చూసిన తర్వాత, సహోదరుని చూసిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మాట అది, మీరు భయపడకండ్రా. వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? సహోదరులు ఎందుకు భయపడుతున్నారు యోసేపుని చూసి? ఎందుకంటే చిన్ననాటి నుండి కూడా ఎంత ఇబ్బంది పెట్టారో వాళ్ళకే తెలుసు కనుక భయపడుతున్నాడు. నన్ను ఇప్పుడు రాజు అధికారం కలిగిన వాడు కనుక ఏదైనా చేయగలడు. ఒక్క మాట చెప్తే చాలు చంపేస్తారు. అది ఏదన్నా చేయగలడు. లేదంటే ఆహారం ఇవ్వకుండా వెళ్ళిపోనన్నా సరే ఎవడేం చేయలేడు. అలాంటిది వాళ్ళు భయపడుతున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చాను, నేను దేవునికి భయపడి వాడను. హల్లెలూయా. దేవునికి భయపడుతున్నాను కాబట్టి నేను మిమ్మల్ని ఏమీ చేయట్లేదు, బ్రతకండ్రా అని చెప్పి వాళ్ళని వదిలేశాడనమాట. కాబట్టి అలాగా మనము దేవునికి మనం భయపడితే, మరి ఆయన దేవునికి లోబడి భయపడినందున ఆయన ఒక దేశానికే ప్రధానమంత్రి అయిపోయాడు కదా, అన్ని దేశాలని కూడా పోషించేవాడిగా అయిపోయాడు కదా. ఎందుకంటే దేవునికి ఆయన భయపడేవాడు కనుక. దేవునికి నువ్వు భయపడితే దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడంటే ఆ ఆశీర్వాదాన్ని నేను ఊహించలేనంత. ఒక జైలుకు వెళ్ళిన వాడు, ఒక బానిసగా ఉన్నవాడు అలాంటి సాధ్యం అవుద్దండి? ఇదంతా కూడా ఇలాంటి రికార్డ్స్కే పరిమితం అనుకుంటున్నారేమో. నో, బికాజ్ ఆ టైంలో ఉంది కాబట్టి ఇట్ వాజ్ రికార్డెడ్ ఇన్ ద బైబుల్. కానీ ఈవెన్ నౌ ఇట్ విల్ హ్యాపెన్. ఈ రోజుల్లో కూడా ఒకవేళ కానీ ఆ మెయింటైన్ చేయగలిగితే దేవుడు మిమ్మల్ని కూడా అంతకంటే ఇంకా ఘనముగా వాడుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇంకా చూద్దాం. ఆదికాండము 22:12. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనేమీ చేయకుము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని
రైట్. ఇక్కడ చూడండి, అంటే బైబిల్ని మీరు బాగా చదివితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అంటే మీరు చదివే విధానంలో చదవకపోవడం, అర్థం చేసుకునే విధానంలో అర్థం చేసుకోకపోవడం వల్ల దాని మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదు, దాన్ని ఏదో నిర్లక్ష్యంగా ఉంచుతారు. మీరు ఎప్పుడైతే బైబిల్ని ధ్యానించడం మొదలు పెడతారో దాంట్లో ఉన్న సారం మీకు అర్థమైతే దాన్ని ఎప్పటికీ విడిచిపెట్టరు. ఒక్కొక్క పీరియడ్లో, ఒక్కొక్క ఎరాలో, ఆ సందర్భాల్లో, ఆ కాలంలో వారే లెజెండ్స్ అన్నమాట. అబ్రహాం కాలంలో ఆయనే, మోషే కాలంలో ఆయనే, యాకోబు కాలంలో ఆయనే. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఎవరిని తగ్గించలేదు. అలాగని చెప్పి ఒక కాలంలో ఇద్దరిని దేవుడు అలాంటి యొక్క బ్యాలెన్స్ చేయలే. ఎందుకంటే ఎవరికి చెందవలసింది దేవుడు వారికి చెల్లించాడు. అలాగే వారిని ఉన్నతంగా, ఎందుకంటే వాళ్ళు కూడా దేవునికి అంటే లోబడ్డారు కనుక, భయపడ్డారు కనుక దేవుడు వారిని హెచ్చించాడు, ఆశీర్వదించాడు. ఇక్కడ చూడండి, ఇందాకలా యోసేపు చెబుతున్నాడు నేను దేవునికి భయపడేవాడును అని చాలా డేరింగ్గా గట్టిగా చెప్తుంటే, ఇక్కడ దేవుడే అబ్రహాం గురించి చెప్తున్నాడు. నువ్వు ఎవరికి భయపడుతున్నావు? నాకు భయపడతావు కదా అంటున్నాడు అన్నమాట. దేవుడే ఇక్కడ రివర్స్లో ఆయన చెప్తున్నాడు, నువ్వు భయపడేవాడివి కనుక అని. ఆ రీతిలో ఎవరైతే దేవునికి లోబడతారో వారిని దేవుడు అంత మాత్రం వదిలేయడండి, వారిని ఎంతో ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. నేను అదే చెప్తున్నాను అడ్రస్ చేసినప్పుడు స్టార్టింగ్లో, మీరు పనికిరాని వాటికి, చిన్న చిన్న వాటికి భయపడతా ఉంటారు, కానీ సృష్టికర్త అయిన దేవుడికి మీరు భయపడకపోవడమే విచారకరం. మీరు దేవునికి భయపడితే అది కూడా ఆయన కోరుకున్నంతగా మెయింటైన్ చేయగలిగితే ఇంకా నిన్ను ఎవ్వడు ఏం చేయలేడు. హల్లెలూయా. సరే, అక్కడ విషయం ఏంటంటే అబ్రహాం ఏం చేస్తున్నాడు, తనకు కుమారుణ్ణి బలిస్తున్న సందర్భం అనమాట. మీరు అలా ఊహించుకోండి, ఇంకా అక్కడ ఏదో ఉన్నట్టు. రైట్, సరే తీసే, ఇంకేది కాదు నాకు. అపోస్తుల కార్యములు 13:36లో కూడా దావీదు కూడా మరి దేవునికి ఏ రీతిలో భయపడ్డాడంటే, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి. అంటే దావీదు ఏం చేస్తున్నాడండి, తన తరము వారికి అందరికీ కూడా సేవ చేశాడట. అంటే దావీదుని ఎంత ఇబ్బంది పెట్టారు బాబాయ్. మన సంఘంలో విలాపకర్తలు ఎక్కువైపోయారు కదా, మనకంటే వాళ్ళే ఎక్కువ దేవునికి ఊరక మొరపెడుతున్నారు. తల్లిలు కొంచెం సముదాయించండి అమ్మ. కనుక ఒక భలే స్టార్ట్ చేస్తారు అందరూ, చేయను అంతే. రైట్, కనుక చూడండి ఇక్కడ దావీదు ఏం చేశారంట, దావీదు దేవుని సంకల్పము చొప్పున, అంటే దేవునికి భయపడిన ఎవడైనా సరే, ఎవరన్నా సరే, ఎవడైతే దేవునికి భయపడతాడో దేవుని చేత అభిషేకం పొందిన వ్యక్తులని ఎవరు కూడా ఇబ్బంది పెట్టరు. ఉదాహరణకి సౌలు దావీదుని ఎంతగా ఇబ్బంది పెట్టడో మనకు తెలుసు. అలాగ తరుముతూనే ఉన్నాడు, ఎంతో ఇబ్బంది పెట్టాడు. అయినప్పటికీ కూడా దేవుని సంకల్పము చెప్పాడు. ఎందుకంటే నేను దేవునికి భయపడేవాడిని కనుక నేను నిన్ను వదిలేస్తున్నాను. ఎందాకలా యోసేపు ఏ రీతిలో అంటున్నాడు, నేను దేవునికి భయపడేవాడిని కనుక మీరు బ్రతకండ్రా అన్నాడు కదా. అలాగే సౌలుని చంపడం పెద్ద విషయం కాదు. చంపాలనుకుంటే ఈజీగా చంపుతాడు, ఈజీగా చంపేయచ్చు. గొలియాతు గురించి అందరు కూడా భయపడిపోయి చాలా ఇబ్బంది పడిపోయి టెన్షన్ పడుతున్న సమయంలో దావీదు వచ్చాడు, గొలియాతుని చంపేశాడు. తీసుకొని వెళ్ళి ఆయనకి అప్పచెప్పాడు, ఇదిగో నువ్వు చెప్పిన మిషన్ ఈజ్ డన్ అని చెప్పాడు. కనుక కొంచెం జాగ్రత్త అని చెప్పి అనొచ్చు, నా విషయంలో కొంచెం జాగ్రత్త అని ఒక చిన్న వార్నింగ్ ఇవ్వచ్చు. కానీ ఆయన అంత లోపడ్డా అంటే అందరూ చూశారు, ఫిలిస్తీన్లు అందరూ చూశారు, ఈ ఇశ్రాయేలు ప్రజలు అందరూ చూశారు, సౌలు కూడా చూశాడు దావీదు యొక్క బలం ఏంటో అనేది, దావీదు యొక్క ధైర్యం ఏంటో అనేది. అలాంటి దావీదు కూడా సౌలు దగ్గర పని చేయడానికి ఇష్టపడుతున్నప్పుడు సౌలు ఏం పని చెప్పాడండి దావీదుకి? మొట్టమొదటిగా నా ఆయుధాలు మోయిరా అన్నాడు కదా, ఆయుధాలు మోసేవాడిగా ఉన్నాడు. ఒక చిన్న ప్యూన్ లాగా ట్రీట్ చేశాడు. ఏంటి, ఇంత శక్తిశాలి కదా, ఎంత బుద్ధిబలం ఉండి దేవుని చేత నడిపించబడుతున్న అభిషక్తుడిగా పిలువబడుతున్న దావీదు ఎంతగా అంటే, ఎందుకంటే దేవునికి భయపడు. అందుకే అంటున్నాడు అన్నమాట, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడట. అంటే చాలా పర్ఫెక్ట్ అనాలిసిస్ అనమాట. అన్నీ కూడా చక్కగా చేసుకుంటూ ఆయన వెళ్తూనే ఉన్నాడు. సో ఆ రీతిలో తగ్గించుకునే భయం దేవునికి చూపించినందున దావీదు ఎంతగా ఆశీర్వదించబడ్డాడండి. దావీదు గురించి దేవుడిచ్చిన ఒక వండర్ఫుల్ స్టేట్మెంట్ ఏంటంటే అపోస్తుల కార్యములు 13:22. మనం ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం, చదువుతుంటాం. అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను, మరియు ఆయన
నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి. చాలమ్మా, మనకి తెలిసిన యొక్క వాక్య భాగమే. అంటే ఎవరి గురించి చూడండి, నేను ఏ విషయం చెప్పినా ఆ సందర్భంలో వారికే హైలైట్ అనమాట. వారే ఉన్నతంగా దేవుడు వారిని అలా హెచ్చించాడు, ఆశీర్వదించాడు. మరి దావీదు గురించి ఇచ్చిన స్టేట్మెంటు అపోస్తలుడు పౌలుకి ఇవ్వలేదు, పౌలు గురించి ఇచ్చిన స్టేట్మెంట్ అబ్రహాంకి ఇవ్వలేదు, అబ్రహాం గురించి మాట్లాడిన మాటలో ఈ యొక్క యోసేపుకి ఇవ్వలేదు, యోసేపు గురించి చెప్పిన మాటలో యాకోబుకి ఇవ్వలేదు. అందరూ ఎవరి పరిధిలో వారికి దేవుడు వారిని ఆ రీతిలో హెచ్చించి ఆశీర్వదించాడు. హల్లెలూయా. కనుక ఇక్కడ కూడా చూస్తే దావీదు అంత చక్కగా లోబడ్డాడు. ఆయనకు అంత శక్తి ఉన్నప్పటికీ ఏదన్నా చేయగలడు. ఆయన చేతికి మట్టి అంటకుండా కొంతమందికి చెబితే చాలు, వారే ఏం చేస్తారట, ఏదన్నా చేసి పెడతారు. ఆయన మీద దోషమే లేకుండా అయిపోద్ది. కానీ ఎందుకంటే చూచుచున్న దేవుడు, హల్లెలూయా, దేవుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు కదా, ఆయన చూస్తుంటాడు కదా, ఆయనకి నేను భయపడాలి అని అది ఎప్పుడు కూడా తగ్గకుండా ఆ భయాన్ని అలా మెయింటైన్ చేసుకుంటూ దావీదు వెళ్ళడం వలన దావీదు గురించి దేవుడు అంత చక్కగా మంచి యొక్క సాక్ష్యం పలికాడు. ఈయన నా ఉద్దేశమును నెరవేర్చువాడు. సాధారణంగా మనుషులకున్న ఆశలు కోరికలన్నీ కూడా దేవుడు తీరిస్తే దేవునికి ఒక కోరిక ఉందట, ఆ కోరికను కూడా ఈ యొక్క దావీదే తీర్చేశారట. నేను ఇలాగ అనుకుంటున్నాను, అది చేసేస్తున్నాడు అంతే. నేను ఇలాగ అనుకుంటే అది చేసేయడం అంటే ఎలాగా అంటే ఒక వ్యక్తిని కంప్లీట్గా స్టడీ చేసినప్పుడే నీ యొక్క రుచులు అభిరుచులు అనేది, నీ యొక్క విధానాలు, ఆలోచన శక్తి అంతా కూడా నాకు తెలుస్తుంది. అంటే దావీదు దేవుని పట్ల ఏ రీతిలో ఉన్నాడు, వారి ఇరువురి మధ్యలో ఎంత యొక్క సంబంధం ఉందనేది ఆలోచించండి. కనుక దావీదు కూడా దేవునికి భయపడి వారి జాబితాలోనే ఉన్నాడు. యోసేపు అలాగే ఉన్నాడు, అబ్రహాము అలాగే ఉన్నాడు. ఇంకా ఇప్పుడు ఉందా? ఇంకా ఇది కూడా చూడండి, నిర్గమకాండం 1:21 కూడా చూస్తే, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. ఇది కూడా మనం చూస్తే మీరు ఆ స్టడీ చేయండి. అంటే ఇందులో మీరు ఎక్కువ డెప్త్గా మీకు ఉండకపోవచ్చు, కానీ మీరు చరిత్ర పుస్తకాల్లో కానీ ఏమన్నా కానీ కొన్ని కానీ ఆ మిడ్ వైఫ్స్ గురించి ఎప్పుడు క్రీస్తు పూర్వము 4500 సంవత్సరాల కిందట విషయాల గురించి ఏమన్నా, అలా 5000 సంవత్సరాల కిందట విషయాలు, ఆ కాలంలో ఫరో రాజు కాలంలో ఉంటున్నప్పుడు ఏ రీతిలో జరిగింది అనేది మీరు ఆలోచిస్తే వాటి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మిడ్ వైఫ్స్ అంటారు యొక్క మంత్రసానులు. అంటే వారు ఏం చేస్తారంటే డెలివరీలు వేస్తారు. ఆ రోజుల్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు కూడా మేబీ ఉంటుంది పల్లెటూరులో ఎక్కడన్నా మారుమూలలో ఇప్పట్లో కూడా ఉండొచ్చు. వారు ఏం చేస్తారంటే ఇలాంటి యొక్క పురుళ్ళు పోస్తుంటారు అన్నమాట, ఈ యొక్క డెలివరీలు వేస్తూ ఉంటారు. వారిని ఏ రీతిలో సమాజం చూస్తారంటే, ఇప్పుడు పక్కకు పెడితే ఆ కాలంలో దే ఆర్ ఇల్ ట్రీటెడ్. వారిని పెద్దగా వారిని ఎక్కువగా గౌరవం ఇచ్చేవారు కాదు. వారిని ఏదో ఆ సమయానికి అలా వాడుకొని వదిలేయడమే. సో చాలా చీప్గా సొసైటీలో చూసే ఆ రోజుల్లో ఆ రాజు చేత ఒక ఆజ్ఞ పొందారు. వాళ్ళంతా కూడా ఒక ఆజ్ఞ నడుస్తుంది. ఏంటంటే 2 సంవత్సరాల లోపున్న ప్రతి మగపిల్లడిని కూడా చంపివేయాలి అని ఒక ఆజ్ఞ వేశారు. ఇదే ఆజ్ఞ 2 సార్లు ఉందండి. ఒకటి మత్తయి సువార్తలో కూడా మనకి కనబడుతుంది. రాజు ఒక ఆజ్ఞ వేస్తాడు, హేరోదు రాజు వేసిన ఆజ్ఞ ఒకటి ఉంటుంది. అక్కడ కూడా ఏంటంటే 2 సంవత్సరాల లోపున్న మగపిల్లలందరినీ కూడా చంపేయండి. అయితే అందులో ఒక చిన్న క్లారిటీ ఇస్తారు. ఏంటంటే 2 సంవత్సరాల లోపున్న ప్రతి హెబ్రీ ఒక యూదుల పిల్లల్ని చంపేయాలి అంటే అక్కడ క్లాజ్ ఇచ్చాడు. కానీ ఇక్కడ ఫరో కాలంలో అందరినీ అన్నట్టు అక్కడ యూదులు అనే ఒక క్లాజ్ ఉంది, ఇక్కడ అందరినీ చంపేయాలి అంటున్నాడు. అంటే అలాంటి ఆజ్ఞ నడుస్తున్నప్పుడు రాజ ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళ్తే ఏం జరుగుతుంది? ప్రాణాలు పోవడమే, అంటే రిస్క్ చేయడమే మన లైఫ్ని. అయితే వాళ్ళు ఆ ఆజ్ఞ నడుస్తుందని తెలిసి మొట్టమొదటిగా ఆ ఆజ్ఞ వెయ్యక ముందు వీళ్ళనే పిలిచాడు దేవుడు. అదే రాజు పిలిచి వారితో ఒక మీటింగ్ పెట్టిగో, మీరే కదా అందరి దగ్గరికి వెళ్తుంటారు, ఎక్కడ డెలివరీకి వెళ్తే మాత్రం మగపిల్లడైతే మాత్రం చంపేయండి అని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నారు. ఆ తర్వాత అది అఫీషియల్గా అందరికీ కూడా ప్రచారంలో ఉంది. అయితే వీళ్ళు ఏం చేశారంటే చక్కగా పురుడేసి చక్కగా బేబీని బ్రతికించేసి హ్యాపీగా వాళ్ళకి అందజేసేస్తున్నారు. దేవుడికి వారు ఎందుకంటే లోబడ్డారు, దేవునికి భయపడ్డారు, రాజుకి కూడా భయపడలేదు. ఎందుకంటే వారికి తెలుసు
మహా అయితే ఏం చేస్తారు, రాజు నన్ను చంపేస్తాడు అంతే. అంటే వారు అక్కడ రిస్క్ చేశారు, వాళ్ళ లైఫ్ని కూడా వారు ప్రాణంగా పెట్టారన్నమాట. పణంగా పెట్టి వారు ఆ పని చేసుకుని వెళ్ళిపోయారు. అందువలన వారు ఆ పని చేసినందున దేవుడు వారిని వదిలేశాడా లేదా? తర్వాత అంతా మీరు చదువుకోండి. అక్కడ ఏముంటుందంటే ఐగుప్తు అంతటిలో కూడా ఈ మంత్రసానులకి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు దేవుడు కలుగజేసి వారి వంశావృద్ధిని కలుగజేశారట, వంశాన్ని వృద్ధి చేశారట దేవుడు. హల్లెలూయా. అంటే వారికి మనసులో ఎంతో బాధ, మా జాతిని ఎవరు గుర్తించట్లేదని, మమ్మల్ని చాలా అవమానిస్తున్నారు, పనికి వాడుకుంటున్నారు అని అలాంటి ఒక భావన ఉంటున్నప్పుడు ఎప్పుడైతే వీరు దేవునికి లోపడ్డారో, దేవునికి భయపడ్డారో, అవసరం అనుకుంటే వారు ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకున్నారో, దేవుడు ఏం చేశారట, అలాంటి వారిని దీవించాడు. వారి యొక్క వంశవృద్ధిని అభివృద్ధి చేసి అంతటా ఒక పెద్ద గుర్తింపే కలుగజేశారు. అంతవరకు కూడా ఈ యొక్క వచనానికి ముందు వరకు కూడా మీరు మంత్రసానుల గురించి చరిత్రలో చదవండి. ఆ తర్వాత డిఫరెన్స్ చూడండి, చాలా వ్యత్యాసం ఉంది. అంటే ముందు ఎలాగున్నారు, దేవునికి భయపడినప్పుడు ఏ రీతిలో ఆశీర్వదించబడ్డారు అన్నదానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్కి ఒక మిడ్ వైఫ్స్ అనమాట. కనుక దేవునికి భయపడడం వలన, ఆ రీతిలో అంత మెయింటైన్ చేయడం వలన ప్రతి ఒక్కరికి కూడా వారి వారి పరిధిలో వారు కోరుకున్న రీతిలో దేవుడు వారిని వృద్ధి చేశాడు, ఆశీర్వదించాడు. హల్లెలూయా. కాబట్టి యోసేపే కానీ, అబ్రహామే కానీ, దావీదే కానీ, అలాగే ఈ యొక్క మంత్రసానులే కానీ వీరందరూ కూడా దేవునికి భయపడేవారు. ఇంకా చాలామంది ఉన్నారు కానీ వారి గురించి మనం మాట్లాడడానికి సమయం ఉండదు. కనుక వీరంతా కూడా దేవునికి భయపడిన వారిగా ఉన్నారు. అయితే వారి జాబితాలోకి మీరు వెళ్తే మీరు కూడా అంతకంటే ఇంకా ఎక్కువగా కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించవచ్చు. అయితే దేవునికి భయపడని వారిని కూడా ఒకసారి చూసి మనం ముగించేద్దాం. చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1 నుంచి 15 కొన్ని వచనాలు చదవండి. ఎందుకంటే ఎక్కువ ఉంది కదా, అందుకనే వీడింట్ అక్కడ డిస్ప్లే చేయట్లేదు. కొన్ని వచనాలు త్వరగా చదవండి. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చాలమ్మా, అంటే మీరు చదువుకోండి, అక్కడ నేను రెఫరెన్స్ ఉంది కదా, మీరు ఇంటికి వెళ్ళి అదంతా ధ్యానించండి, అక్కడ విషయం అంతా అర్థం. దాని సారం నేను చెప్తాను. ఇక్కడ చూడండి, మోషేకి ఎవరున్నారట, అక్క ఉంది, అన్నున్నాడు. మోషే, అక్క, అన్న. ఎవరు? అహరోను, మిరియాము. అయితే వీరు నిజంగా మరి ఐగుప్తు నుంచి బయటకు వచ్చే క్రమంలో రావడానికి మోషేని దేవుడు ఏ రీతిలో వాడుకున్నాడో అలాగే అహరోన్ని, మిరియాము కూడా వారి వారి పాత్రలో వారు కూడా పోషించారు. చక్కగానే వారు కూడా చేశారు, బాగానే ఉందంతా. అయితే ఇక్కడ విషయానికి వస్తే వారు ఆ వచ్చే క్రమంలో మధ్యలో చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. అందులో ఇది ఒక ఇన్సిడెంట్ అనమాట. ఇదంతా కూడా 40 సంవత్సరాల్లో జరిగిన ఒక్కొక్క ఇన్సిడెంట్స్ అనమాట. ఇందులో ఒక సందర్భాన్ని చూస్తే మోషే యొక్క కూషు దేశపు స్త్రీని, అంటే ఆఫ్రికన్ లేడీని తను వివాహం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు మీరు లాయర్గా నన్ను క్వశ్చన్ చేయకండి, మరి సిపోర్ ఏమైంది నాకు తెలియదు, ఏమైంది నాకేం తెలుసు, పిల్లలు లేరా, 2 పిల్లలు ఉన్నారు, మరి వాళ్ళు ఏమి నాకు తెలియదు, మీరు దేవుణ్ణి అడగండి, ఇది మాత్రమే నేను చెప్తాను. కనుక తనకి మరి ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, రెండో వివాహం చేసుకున్నాడా అంటే అలాగే అనుకోవాలి. మరి నచ్చిందా అంటే నచ్చింది అనుకోవాలి. అయితే ఎవ్వరికి నచ్చలేదు. ఎందుకంటే మరి ఆవిడ పిక్ నేను వేయలేదు యాక్చువల్లీ. ఎందుకంటే కూషు దేశం అంటేనే అది ఆఫ్రికన్లో ఒక స్థలంలో ఎలా ఉంటారంటే, ఇప్పుడు మనకి వెస్ట్ ఇండీస్లో ఎలా ఉంటారు, వారు ఆఫ్రికన్ జాతి వాళ్ళు ఎలా ఉంటారంటే రంగు చాలా చాలా డార్క్ లేడీస్, అంటే నాట్ ఓన్లీ లేడీస్, అంతా డార్క్ పీపుల్ అనమాట. చాలా ఘోరంగా ఉంటారు, చూడడానికే వికృతంగా ఉంటారు. అలాంటి స్త్రీ కూషు దేశం నుంచి ఆయన వివాహం చేసుకున్నాడు మోషే. అలా చేసుకున్నప్పుడు, ఎందుకంటే మోషే అలాంటి వాడు కూడా మీరు తర్వాత చదువుకోండి, నిర్గమాకాండం 1వ అధ్యాయంలో ఆయన సుందరుడట, చాలా చక్కటి వాడట. ఎవరు? మోషే గురించి దేవుడిచ్చిన స్టేట్మెంట్స్. ఆయన చాలా అందంగా ఉంటాడు మోషే. కానీ ఈయన వివాహం చేసుకున్న స్త్రీ మాత్రం అసలు పగలే టార్చ్ లైట్ వేయాలన్నమాట, అలా ఉంటుంది.
అలాంటి స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు అంటే దానికి మనకి తెలియదు. ఎందుకంటే దాని వివరణ లేనప్పుడు దాని గురించి మనం చెప్పలేము. అయితే నన్ను మీరు ఇంకా ఎక్కువగా చెప్పండి అడిగితే నా ఒక వ్యాఖ్యానం మాత్రమే చెప్పగలను. అంటే మోషే ఏమీ తెలివితో కూడా కాదు, కాంట్రవర్సీలకి నిలయమ మోషే ఎప్పుడూ కాదు. ఖచ్చితంగా ఏదో ఒక ఉద్దేశం అంటే దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగంగా ఏదో మరి ఆ జాతి వారిని కూడా కలుపుకోనే ఉద్దేశంతో ఏమైనా చేసుకోలేమో మరి నాకు తెలియదు, ఏదన్నా ఉండొచ్చు. కానీ ఆయన అయితే పిచ్చి నిర్ణయాలు అయితే తీసుకోవడనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన సకల విద్యలో ప్రావీణ్యుడు కనుక ఆయనకి ఒక జ్ఞానం ఉంటుంది, ఏ చేసినా ఒక విధానం ఉంటుంది. సరే, చూడడానికి బాగాలేదు ఆ స్త్రీ, కరెక్టే. కానీ మీరు మోసే కళ్ళతో చూస్తే బాగుండొచ్చేమో కదా. అది చేయలేదు అక్కడ, ఎవరు అన్న చేయలేదు, అక్క చేయలేదు, మరి అది మనం చేయలేం కదా. ఇక్కడ చూస్తే వారి ఇరువురికి కూడా అస్సలు నచ్చట్లే. ఏంటి ఇలాంటివాడు ఏంటి, మా తమ్ముడని చెప్పుకోవడానికి చాలా చిరాగ్గా ఉంది, అలాంటి స్త్రీని ఎందుకు వివాహం చేసుకున్నాడని చెప్పి వీళ్ళు ఊరికి గుడుగుడు అంటున్నారట. ఎక్కడ ఈ యొక్క గుడారం బయట మాట్లాడుకుంటున్నాడు. ఆ మాటలన్నీ కూడా గుడారంలో ఉంటున్న మోషేకి చక్కగా వినబడుతున్నాయి. వాళ్ళు తిడుతున్నారు, సనుగుతున్నారు, గొణుగుతున్నారు. కానీ ఈయన బాధపడుతున్నాడు, కానీ ఒక్క మాట కూడా వాళ్ళని ఏమీ అనలే. ఆయనే బాధపడుతున్నాడు లోపల. కానీ నేను మళ్ళీ అంటున్నాను, ఒకసారి మాట అనండి, చూచుచున్న దేవుడు అనండి. ఓకే, ఎందుకు ఈ మాట పలికిస్తున్నానంటే ఆయన అన్నీ చూస్తారు కాబట్టి, ఆయనకి అంతరంగాన్ని కూడా పరిశీలించిన శక్తి ఉంది కాబట్టి ఆయన వారు మాట్లాడుకుంటున్నప్పుడు అది విన్నాడు. మోషే హృదయాన్ని చూశాడు, మోషే బాధపడుతున్నాడు అది చూశాడు. కనుక మోషే సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా దేవుడు మాత్రం చాలా వైలెంట్గా రియాక్ట్ అయిపోయాడు. ఏంటంటే వెంటనే పిలిచాడు, ఏయ్ మోషే వాళ్ళిద్దరిని పిలు, అర్జెంటుగా ఈ రోజున ఒక మీటింగ్ అరేంజ్ చేస్తున్నాను, ఆ మీటింగ్కి మీ ముగ్గురు హాజరు అవ్వాలి. ఎందుకు దేవా అంటే పిల్లరా అంటే మోషే వాళ్ళిద్దరిని కూడా పిలిచాడు. వాళ్ళిద్దరు కూడా వచ్చారు. ఆ గుడారం బయట మాట్లాడుతూ దేవుడికి ఎంత కోపం వచ్చిందంటే, మోషే సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మీరు అర్థం చేసుకోండి, మీరు అనుకోవచ్చు మీ బాధ దేవుడు అది వినట్లేదా చూడట్లేదా అని మీరు అనుకుంటారు. దానికి నిర్ణయం లేకపోతే ఒక చర్య తీసుకోవట్లేదా అని అనుకుంటారేమో. కానీ దేవుడు ఒకవేళ మీలో యథార్థత ఉంటే, అదే చెప్తున్నాను, మీలో నీతి ఉంటే, యథార్థత ఉంటే మీ పక్షాన దేవుడు వ్యాజ్యమాడతాడు. మోషే చాలా బాధపడ్డాడు, కానీ మోషే ఏమీ అనలేదు. మోషే తరపున దేవుడే వారి ఇరువురిని కూడా పిలిచి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు. ఎలాగిచ్చాడంటే, ఇంకా ఆ మిరియామ్కి ఏం చేశారంటే, నీకేంటి సంబంధం, చేసుకునేది తను బాగానే ఉన్నాడు, నీకు సంబంధం లేని విషయంలో నువ్వెందుకు ఇంటర్ఫీర్ అవుతున్నావు అని చెప్పి మిరియామ్కి ఎంత కోపించాడంటే, మిరియాం మీద కుష్ఠురోగం వచ్చేసిందట. తను చూస్తుండగానే అలాగా చెయ్యంతా కూడా, మొహం అంతా కూడా తెల్లగా అయిపోయిందట. ఉందా పిక్చరు? అదిగో మిరియాము షీజ్ వండర్ఫుల్ వర్షిప్ లీడర్. తను చాలా స్త్రీలందరినీ కూడా ఐగుప్తులో నుంచి బయటకు వస్తున్నప్పుడు వారందరినీ కూడా ఒక దగ్గర చేర్చి వారందరినీ కూడా కీర్తనలు సంకీర్తనలతో ఏం చేసిందట, వారిని బలపరిచి వారందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి వారు బయటికి దేవుని స్తుతించుకుంటూ వచ్చారు. ఇలాంటి విషయాలన్నింటిలో కూడా మిరియాము చాలా పెద్ద రోల్ ప్లే చేసింది. అలాంటి యొక్క మిరియాముకి ఈరోజు ఏమైందట, దేవుని యొక్క కోపానికి గురైపోయింది, ఉగ్రతకి గురైపోయింది, తనకి కుష్టు రోగం వచ్చేసింది. ఆ రోజుల్లో కుష్టు అంటే చాలా పెద్ద రోగం, దానికి ట్రీట్మెంట్ లేదు మొట్టమొదటిది. రెండోది ఏంటంటే, ఆ రోగం ఎవరికి వస్తుందంటే పాపాలు చేసేవారికి వస్తుందని వారిని ఏం చేస్తారు, ఊరి నుంచి బహిష్కరించేవారు. అలాంటిది గొప్ప నాయకుడైనాక మోషే యొక్క అక్కకు రావడం ఏంటి, ఎలా ఉంటుంది, ఎంత అవమానకరం అది. అలాంటి రోగానికి ఏంటట పాత్రుడైపోయింది ఇక్కడ తను మిరియాం. ఇంకా ఏంటంటే అహరోను ఎంత గొప్ప, ఇశ్రాయేల్ సమాజంలోనే మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఎవరండి, అహరోనే కదా. అలాంటి అహరోన్ ప్రధాన యాజకుడికి ఎంత విలువ ఉంటుందంటే, వారు అతి పరిశుద్ధ స్థలంలో సంచరించేవారు. చాలా ఉన్నతంగా వారిని దేవుడు ఆశీర్వదించాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆ మోషే ప్రత్యక్షపు గుడారములో మోషేకే అర్హత లేదు, వెళ్ళకూడదు. ఎందుకంటే ఎవరు చేయాలి, అది యాజకుడు మాత్రమే చేయాలి. అలాంటి యాజకత్వాన్ని నేను చేస్తానంటే కుదరదు. ఎందుకంటే లేవి గోత్రానికి సంబంధించినప్పటికీ కూడా మోషేని దేవుడు యాజకుడిగా వాడలేదు, అహరోన్నే వాడాడు.
అక్కడ ఆయన్ని పక్కకు పెట్టాడు. అంటే యాజకత్వం చేస్తున్నప్పుడు మోషే పెద్దవాడైనప్పటికీ కూడా మోషేను పక్కకు పెట్టేసి ఏం చేస్తున్నారట, అహరోన్నే దేవుడు వాడుకున్నాడు. కనుక ఎవరండి ఇక్కడ ఆ మిరియాముని ఇంకా అహరోన్ని కూడా దేవుడు ఏం చేశారంటే ఎంత మాత్రము దేవుడు క్షమించలేదు. వారిని గుడారము లోపల సంచరించే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నవాడు గుడారము బయటకు వచ్చి దేవుడు ముందు అలాగా నుంచోవలసి వచ్చిన పరిస్థితి. మోషే లోపలికి పంపించాడు, వీళ్ళిద్దరిని కూడా బయటికి పంపించాడు. నీకు కుష్ఠరోగం, నువ్వు మీరు మాట్లాడుకున్న దానికి ఇది శిక్ష అని చెప్పి. అయితే మళ్ళా మోషేనే దేవుణ్ణి కనికరించి బతుకులాడుతూ దేవా వారిని క్షమించని చెప్పి వారి పక్షాన మోషేనే మళ్ళీ తిరిగి ప్రార్థన చేసినప్పుడు అయినా సరే దేవుని కోపం. ఇదిగోండి మీరు అక్కడ రెఫరెన్స్ మొత్తం చదువుకోండి 15 వరకు కూడా. దేవుడు ఎంత కోపించారంటే ఆయన కోపానికి నువ్వు ప్రార్థన చేసావు కానీ నేను ఇప్పుడైతే వెంటనే నేను స్వస్థత ఇవ్వను. ఎప్పుడు ఇస్తాను? ఒక వారం రోజుల తర్వాత అంటే అంతవరకు నువ్వు అనుభవించాల్సిందే అని ఉమ్ము వేసేస్తాడనమాట. అంటే దేవుడికి అంత కోపం. ఎందుకు అసలు ఆ పరిస్థితి ఎందుకు ఇద్దరికి, మిరియాముకి కానీ అహరోనికి కానీ అలాంటి పరిస్థితి ఎందుకు? వారు దేవునికి భయపడలేదు, వారు మెయింటైన్ చేయలేదు. వారికి ఒక హోదా కల్పించినప్పటికీ కూడా ఎవరికైనా సరే అది మనం మినిమం బ్యాలెన్స్ లాగా మనం కానీ హృదయంలో మెయింటైన్ చేయకపోతే దేవుని యొక్క కోపానికి పాత్రులు అయిపోతారు. లేవీకాండము 10:1-2 కూడా. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. రైట్. ఇక్కడ చూడండి, మొట్టమొదటి ఇశ్రాయేల్ దేశానికి ప్రధాన యాజకుడిగా పిలువబడుతున్న వాడు ఎవరండి? అహరోను. అయితే దాని తర్వాత వారి వంశావృద్ధి, వంశంలోంచి వచ్చేవారు అది కొనసాగించాలి కదా. అలాగైనప్పుడు 9 కుమారులు ఉన్నారు. ఎవరికి? అహరోనికి 9 కుమారులు. అందులో 2 వాళ్ళ పేర్లు కూడా ఇచ్చారు అక్కడ. ఏంటంటే నాదాబు, అబీహులు. వీరిరువురు కూడా ఏం చేస్తారంటే ఆ యాజకత్వంలో వారు కూడా ఆ పని చేస్తుంటే అక్కడ కూడా వారు చిన్న మిస్టేక్ చేశారు. అసలు ఆ రిచువల్స్ అంటే ఆ విధి విధానాలు అనేది ఎలా చేయాలో అనేది సంపూర్ణ అవగాహన కలిగిన వారు ఎవరు? ఈ యొక్క యాజకత్వం చేసేవారు. అంతా కూడా చిన్ననాటి నుండే వారు పని చేస్తారు కనుక ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలనేది తెలుసు. అయినప్పటికీ కూడా వారు ఏం చేశారంటే దానిని వారు కొంచెం ఇగ్నోర్ చేసి ఏం చేశారంటే వేరొక అగ్ని దహన బలి ఇవ్వడానికి ఈ యొక్క బలిపీఠం మీద అగ్ని ఏం చేయట వేరే అగ్నిని తీసుకొని వచ్చి వారు వేసినప్పుడు అందులో కూడా వారు కూడా ఇంకా కొంచెం లోపలికి వెళ్తే వారు కూడా కొంచెం మత్తులో ఉన్నారు. మత్తు మరి వారు తగదు కదా, అది వాళ్ళ చేయకూడదు కదా. అది వేరే అగ్నిని తీసుకొని బలిపీఠం మీద అగ్గి వేసినందుకు దేవుని అగ్ని ఏం చేసిందట వారిని అక్కడికక్కడే అందరూ చూస్తుండగా 2 స్పాట్లోని చచ్చారు. 2 దహించి వేసింది. చూడండి, వారిరువురు కూడా అక్కడ ఏం చేశారట వేరే అగ్నిని తెచ్చారన్నమాట. తెచ్చి ఆ బలిపీఠం మీద వేసిన. ఎందుకంటే బలిపీఠం అది చాలా పవిత్రమైన స్థలం అది. ఎందుకంటే అక్కడ దేవుడు ఉంటాడు కనుక, దేవుడు దాన్ని అంగీకరించాలి కనుక. అలాంటి సందర్భంలో అపవిత్రమైన దాన్ని నువ్వు తీసుకొచ్చి అందులో కలిపితే దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? సరేలే మీ నాన్న పాస్టర్ కాబట్టి అరే ఇంకొకసారి చేయొద్దు అని వార్నింగ్లు లేవు. అక్కడే ఆన్ స్పాట్లో వాళ్ళకి తీర్పు తీర్చాడు. చూడండి వాళ్ళిద్దరు కూడా. ఎందుకు ఇది అంతటికి కారణం ఏంటంటే నీకు భయం లేదు. నీకు దేవునికి భయపడకుండా నీకు నచ్చినట్టు ఏం పర్లేదులే, మనకు అలవాటైనదే కదా చేసేద్దామని చెప్పి ఏదో చేద్దామని వారు ముందుకు వచ్చారు. ఏదీ లేకుండా అయిపోయారు. అంటే దేవుని యొక్క ఉగ్రత, తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. ఎప్పుడు కూడా దేవుడు ప్రేమామయుడు, ఎంత వాస్తవమో దేవుని యొక్క కోపం కూడా అంతే వాస్తవం. అందుకనే కదా మీరు ఇది కూడా తెలుసుకోవాలి. సొలొమోన్ అంటాడు ప్రసంగి పరమగీతాల్లో 8వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవండి. ప్రేమ మరణమంత బలవంతమైనది, ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు. చాలమ్మా, ప్రేమ నిజంగా
ఎంత బలమైనదట, మరణమంత బలమైనది అయినప్పటికీ కూడా దేవుని యొక్క ఆగ్రహము కోపము కూడా దానికి రెట్టింపు ఉంటుందని తెలుసుకోండి. ఎంతసేపు ఒకటే మీరు వినకూడదు, ఒకటే ఆలోచించకూడదు. ఎందుకంటే యూ నీడ్ టు నో ద 2 sides ఆఫ్ కాయిన్ కదా. ఒక కాయిన్కి 2 వైపులు కూడా మీరు తెలుసుకోవాలి. ఒకవైపే తెలుసుకుంటే కుదరదు. మీరు ఒకవైపు తెలుసుకోవడం వల్లనే మీ పరిస్థితి ఈరోజు ఎలా ఉంది. దేవుడు ప్రేమమయుడు కాబట్టి నేనేం చేసినా క్షమిస్తాను అనుకుంటే అది పొరపాటు. కొన్ని సందర్భంలో దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని క్షమిస్తాడు, కానీ అది మెయింటైన్ చేయలేనప్పుడు అలాంటి యొక్క గొప్ప గొప్ప వ్యక్తులకే అలాంటి యొక్క తీర్పు దేవుడు తీర్చినప్పుడు సామాన్యులుగా మీరు దేవునికే భయపడరు. అసలు దేవుడు అంటే ఏదో అన్నట్టు నామకార్థమైన ఒక భక్తి చేస్తున్నప్పుడు మీరు ఉగ్రతకి పాత్రులు ఎవరంటారా? ఛాన్స్ ఉంది కదా, జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ సంఖ్యాకాండము 16వ అధ్యాయము 19 నుంచి 32 వచనాల్లో, అక్కడ మనం అంతా చదవలేం కనుక ఒక 2-3 వచనాలు చదవండి, తర్వాత ముందుకు వెళ్ళిపోదాం. కోరాహు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజములకు కనబడెను. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజములో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడదువా అని వేడుకొని. ఇక్కడ కూడా సందర్భం ఏంటంటే, ఇదంతా కూడా చూడండి, ఇప్పుడు నేను చెబుతున్న ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఎక్కడంట, ఇవన్నీ కూడా అరణ్య మార్గంలో మధ్యలో జరుగుతున్నవే 40 సంవత్సరాల్లో. అయితే ఇక్కడ ఒక సందర్భంలో వాళ్ళు అలా వెళ్తున్నప్పుడు ఈ యొక్క ఇశ్రాయేల్ సమాజంలో ఉంటున్న 30 లక్షల ప్రజల్లో 70 మంది పెద్దలుగా మోషే వాళ్ళని ఎంపిక చేశాడు. ఎందుకంటే ఏ ప్రాబ్లం వచ్చినా మోషే దగ్గరికి వస్తున్నప్పుడు మోషే అహరోన్లే వారు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఆ రోజుల్లో చూడండి, ఇక్కడ గట్టిగా మాట్లాడితే ఒక 60-70 మంది ఉంటారేమో, అంతేనా? 100 మంది లోపు మహా అయితే, అంతేనా? అయితే మిమ్మల్ని హ్యాండిల్ చేయడానికే నేను ఒక మైక్ వాడుతున్నాను, అందరినీ సైలెంట్గా ఉండమంటున్నాను. ఇలాగ మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి, మీకు వినపడడానికి, ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవడానికే మనకు ఏదో ఒక మాధ్యమాలు వాడతాం. మరి ఆ రోజుల్లో ఎలాగ కంట్రోల్ చేశారు అనేది ఈ రోజుకి కూడా ఒక విచిత్రమే, ఒక అద్భుతమే అని చెప్పాలి. 30 లక్షల మందిని ఒక అసెంబ్లీ చేసి వాళ్ళకి ఒక మాట చెప్పాలంటే ఎట్లా రీచ్ అయ్యి ఉంటుంది? ఏం వాడాడు, ఏ మెగాఫోన్ వాడాడు తెలీదు. దేవుడు ఆ రీతిలో అంతా కూడా చక్కపరుచుకుంటూ వచ్చాడు. అయితే ఈయన ఈ 70 మందిని కూడా ఎందుకు ఎంపిక చేశాడంటే, మోషేకి కొన్ని మీటింగ్స్ ఉంటాయి. అది 1 రోజు 2 రోజుల మీటింగ్ కాదు, వేస్తే 40 రోజుల మీటింగే. అలాగే 2 సార్లు ఆయన సియోను కొండకి దేవుడు పిలిచాడు, నీతో మాట్లాడాలంటే సరే దేవ వస్తాను. అయితే నువ్వు లేనప్పుడు మరి సంగతి ఏంటి అంటే, అప్పుడు ఇక హూరు అనే ఒక వ్యక్తి అలాగే అహరోను వీళ్ళిద్దరిని ఏం చేశారంటే, ఈ 70 మంది ఎంపిక చేసి ఒక పెద్దలుగా పెట్టి, మీరు ఒక 70 మంది కూడా ఏం చేయాలంటే వీరికి రిపోర్ట్ చేయండి. ప్రజలందరూ కూడా 70 మందికి చెప్తే ఆ 70 మంది వచ్చి హూరుకి ఇంకా అహరోనికి రిపోర్ట్ చేస్తే వీరిరువురు కూడా మోషేకి చెప్తారు. అప్పుడు మోషే దేవుని దగ్గర నుంచి తన పరిష్కారాన్ని తీసుకొని వారందరినీ కూడా పరిష్కరిస్తాడు. ఇది ఒక విధానంలో వెళ్తున్నారు. అలాంటి సందర్భంలో ఈ ఇశ్రాయేల్ సమాజంలో అతి ప్రాముఖ్యులుగా పిలువబడుతున్న ఇక 70 మందిలో ఈ యొక్క ముగ్గురు అన్నమాట. ఇప్పుడు మనం చదువుకుంటున్న దాంట్లో ఎవరారు? అది కోరాహు, దాతాను, అబిరాము అనే ముగ్గురు వ్యక్తులు. వీరికి ఎలా ఉండంటే ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉన్నాయి వీళ్ళకి. అంటే వీరు మోషేకి, అహరోనికి, హూరికి ఎలాంటి తీసిపోరు అనమాట. వీరికి కూడా అంతే టాలెంట్ ఉంది. అభిషక్తులే వాళ్ళు కూడా, నీతిమంతులే, పరిశుద్ధులే. ధర్మశాస్త్రం గురించి వాళ్ళకి కూడా మంచి అవగాహన ఉంది, వాళ్ళు చేయగలరు. కానీ మరి దేవుడు ఎందుకు ఇవ్వలేదు, వారికి అధికారం ఇవ్వలేదు. మోషేను మాత్రమే దేవుడు ఒక నాయకుడిగా ఎంపిక చేసుకున్నాడు. వీళ్ళకి అధికారం ఇవ్వలేదు, వారిని ఎంపిక చేయలేదు. వారందరినీ కూడా మోషేకి లోబడి మీరు వారిని వెంబడించని, అనుసరించని మాత్రమే చెప్పాడు. అయితే వాళ్ళు ఇచ్చిన నిర్ణయాలు, వారు ఇచ్చిన డెసిషన్స్ కూడా వారు తీసుకుంటారు, కానీ అమలు చేసేది మాత్రం మోషేనే. దేవుడు ఏం చెబితే మోషే అది చెయ్యాలి. అలాంటిది వీరు ఏం చేశారంటే
మోషే మీద తిరుగుబాటు చేస్తున్న సందర్భం అది. ఈ యొక్క సంఖ్యాకాండం 16వ అధ్యాయము అక్కడ 19 నుంచి 32 వరకు ఉంటున్న సారాంశంలో వారు మోషేని తిరుగుబాటు చేస్తారు. దే ఆర్ ఛాలెంజింగ్ ద మోజెస్ లీడర్షిప్ అనమాట. నాయకత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు. నువ్వే కాదు బాబు, మాకు తెలుసు, మేము అభిషక్తులమే, మేము నీతిమంతులమే, మేము పరిశుద్ధులమే, మాకు కూడా ఈ యొక్క విధి విధానాలు తెలుసు, మేము కూడా అదే కోపకు చెందిన వాళ్ళవి అని చెప్తున్నప్పుడు, సరే రా బాబు నేనేం చేయాలి, ఎందుకంటే మీకు టాలెంట్ లేదనట్లేదు కదా, ఉంది, కానీ దేవుడు నన్ను ఎంపిక చేసుకొని నన్ను ఒక నాయకుడిగా పెట్టినప్పుడు నేనేం చేసేది అని చెప్పి ఆఖరికి మీరు అందులో చదివితే మోషే వాళ్ళని సాష్టాంగ పడిపోతాడనమాట. మోషే బాబు ఎందుకు వచ్చింది గొడవ, సరే ఏం చేయాలి ఇప్పుడు అంటే అప్పుడు మోషే సాష్టాంగ పడిపోయి వారు నమస్కరిస్తున్నప్పుడు దేవునికి కోపం వచ్చింది. నువ్వేంట్రా వాళ్ళకి నువ్వు భయపడడం ఏంటి, వాళ్ళ సంగతి నేను తెలుస్తుండే ఒక మాట చేస్తానని అక్కడ డివిజన్ జరిగిందనమాట. అక్కడ ఏంటంటే సరే మోషేని ఎవరైతే వెంబడిస్తున్నారో, మోషేకి ఎవరైతే లోబడుతున్నారో వారి కుటుంబాలన్నీ కూడా ఒకవైపు వచ్చేయండి. ఈ యొక్క కోరాహు, దాతాను, అబిరాము కుటుంబాలు వారు ఎవరైతే వారిని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒకవైపు వచ్చానని చెప్పి అక్కడ ఒక 2 గుంపులుగా దేవుడు డివిజన్ చేశాడు. డివిజన్ చేసి అక్కడ ఏం చేశారంటే, సరే మీరు ఇలా చెబుతున్నారు కదా, సరే ఇప్పుడు నేను తీర్పు తీరుస్తానని చెప్పి మోషేని సైలెంట్ చేసి దేవుడు మధ్యలోకి వచ్చి ఏం చేశారంటే, కొండ క్లారిటీ లేవు పిక్చర్స్, దేవుడు ఏం చేశారంటే వాళ్ళ ఇరువురు మధ్యలోకి వచ్చి ఏం చేశారంటే అక్కడ ఒక మహాభూకంపం వచ్చింది. అందరిని కూడా ఒక్కసారే ఇప్పుడు కోరాహు, దాతాను, అబిరాము వారి కుటుంబాలు అంటే కానీ మౌత్ పీసులుగా కనబడుతుంది ఎవరు, ఈ ముగ్గురే. కోరాహు, దాతాను, అబిరామే ముందు నిలబడుతున్నారు. మోషేని వ్యతిరేకిస్తూ దేవుని యొక్క నాయకత్వాన్ని వారు బాలేదు అని చెబుతున్నవారు వీళ్ళు ముగ్గురు. వాళ్ళతో పాటు వారికి సపోర్ట్ చేసిన ప్రజలంట 250 మంది. కరెక్టే, ఓకే, ఎస్ అన్నారట వెనకతల. ఈ యొక్క కోరాహు, దాతాను, అబిరాము వారు ఒక నాయకత్వం వర్ధిల్లాలి అన్నారట ఈ 250 మంది. దేవుడు ఏం చేశారంటే, ఇప్పుడు చూడండి మనం భవానీపురమో లేకపోతే అదేంటండి అది మీ నాన్నగారిది చేసిన సమాధికి ఎక్కడది, గుణదల, ఇంకెక్కడెక్కడ ఉన్నాయో నాకు తెలియదు. అలాంటిది అన్నిటిలో చూస్తే అక్కడ ఒక్కొక్కటి ఉంటుంది చక్కగా కదండి, ఒక్కొక్కటి ఉంటుంది, ఒక్కొక్క గ్రేవ్స్ ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే అక్కడ అందరికీ కలిపి ఒకటే సమాధి. 253 సమాధులు ఉండాలి కదా, కానీ ఒకటే పెద్ద సమాధి చేశారన్నమాట. అయిపోయారు అంతే. అంటే వారికి సై అన్నవారు అందరినీ కూడా దేవుడు ఏం చేశారట, ఓకే సై అని చెప్పి అందరికి పెద్ద సమాధి కట్టిస్తారన్నమాట. ఒక్కసారి ఆ మహాభూకంపం వచ్చాట. నేను చెప్తుంటాను మీకు ఎప్పుడు కూడా, బైబిల్ గ్రంథంలో నాకు తెలిసి 8.3, 9.6 అలాంటి రెక్టర్ స్కేల్లో, అలాంటి మ్యాగ్నిట్యూడ్లో అంటే అతి తీవ్రంగా వచ్చిన భూకంపాలు ఇదొకటి. యేసు ప్రభు వారి ఒక శిలువ మరణం దగ్గర అక్కడ మహాభూకంపం వచ్చింది, అదొకసారి, ఇదొకసారి. ఇలాంటివి కొన్ని రికార్డ్ అయిపోయి అంటే అంత తీవ్రతగా ఇంకెప్పుడు రాలే, అంతగా వచ్చిందనమాట. భూమి కనబడుతుంది అనమాట. అలా 2 నెరలు విడిచినప్పుడు ఏమైందట, అందరినీ కూడా ఒక్కసారి సమాధి చేశారు. ఎందుకు ఈ పరిస్థితి, వారు చేసినది ఏంటి, సింపుల్, దేవుడికి భయపడకుండా మోషేని ఎదిరించి దేవుడి నాయకత్వాన్ని వారు క్వశ్చన్ చేసినప్పుడు దేవుడికి కోపం వచ్చింది. అంటే అప్పటి వరకు కూడా దేవుడు వారిని అబ్జర్వ్ చేస్తున్నాడు. వారు మధ్యలో కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ కూడా దేవుడు వారిని సరేలే అనుకుంటున్నాడు. అంటే వారు మేబీ మెయింటైన్ చేస్తున్నారేమని అనుకోవడం. వారు మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు, కానీ అక్కడ మాత్రం వాళ్ళు బర్స్ట్ అయిపోయారు. నో, ఇదేంటి బాబు, మాకు టాలెంట్ లేదా, మేము వాడబడమా, మేము కూడా చేయగలం అని ప్రూవ్ చేసుకున్నప్పుడు, సరే ఏం ప్రూవ్ చేసుకుంటారా అని చెప్పి దేవుడు ఒక్కసారే వాళ్ళందరినీ కూడా లేపేస్తారు. కారణం ఏంటంటే వారి కుటుంబాలన్నీ కూడా వారు కోల్పోయారు. వారు చేసిన దానికి వారి కుటుంబాలన్నీ కూడా నాశనం అయిపోయాయి. కారణం ఏంటంటే దేవుని భయము కలగలేదు. దేవునికి భయపడి వారు లేనందున వారి యొక్క కుటుంబాలను కోల్పోయారు. వారి యొక్క జనాంగం అంతా కూడా దేవుడు లేపేశాడు. కనుక దేవునికి భయపడకపోతే దేవుని ఉగ్రతకి, అందుకని ఆయన కోపోద్రేకము ఎక్కడ పుడుతుందట, అక్కడ క్రోధం ఎక్కడి నుంచి వస్తుందంటే భయము తగ్గిపోతున్నప్పుడు దేవుని యొక్క కోపం రావడానికి కారణం, మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలకి కారణం ఏంటంటే నువ్వు దేవునికి భయపడకపోవడమే అనేది దేవుడు యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మనల్ని హెచ్చరిస్తూ ప్రేమపూర్వకంగా మనకి చెబుతున్నప్పుడు యూ ట్రై టు మెయింటైన్ ద స్టాండర్డ్ ఆఫ్ ఫియర్. కాబట్టి దేవునికి మీరు భయపడకపోతే దాని యొక్క పరివసనాలు. ఇంకా ఒక 2 సందర్భాలు చూపించి ముగించేస్తాను. హల్లెలూయా.
నిద్ర వస్తుందా లేదా? మీరు మన క్యాండిడేట్లు అయితే భయం అంటే అసలు దానికి అర్థమే తెలియదు కదా. నేను ఎవ్వడికి భయపడను, దేవునికి కూడా అనండి ఒకసారి, అనండి, చెప్పండి. నేను ఎవ్వరికి భయపడినానండి. ఏం అనట్లేదు. వాళ్ళ పరిస్థితి వస్తుందనా ఏమో నాకు తెలియదు. ఓకే, నెక్స్ట్. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. దేవుడు నోహావుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చాలే అమ్మా, మీరు నోట్ చేసుకోండి. అక్కడ ఎవరండి? ఇక్కడ ఆదికాండంలో 6వ అధ్యాయంలో విషయం ఏంటంటే, అక్కడ భూమి అంతా కూడా ప్రజలందరూ కూడా ఏం చేశారట, వెచ్చలవిడి అయిపోయింది అనమాట. వారికి నచ్చినట్టు వాడు జీవిస్తున్నాడు. ఎవరు కూడా దేవుడు చూస్తాడు అనే ఒక స్పృహ లేదు. పైపెచ్చు దేవుడు పంపిన ఒక నీతిమంతుడిగా ఉంటున్న ఒక నోవా అనే దేవుడు అక్కడ పెట్టాడు. ఆ నోవా ఏం చేస్తున్నాడు, ప్రతిరోజు కూడా అందరికి వెళ్ళి చెప్తున్నాడు, దేవుడు ఇలా చేయబోతున్నాడు, దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు, దేవుడు మనల్ని రక్షిస్తాడని దేవుని యొక్క ప్రేమ గురించి చెప్పడము, సువార్తను ప్రకటిస్తూ దేవుడు ఆయనకు అప్పగించిన ఒక పనిని ఆయన నెరవేరుస్తున్నాడు. ఆయన ఒక హెచ్చరిక కూడా చేశాడు. ఏంటట, ఈ రీతిలో ఏం చేయాలి, ఈ రీతిలో నువ్వు చేయాలి, ఖచ్చితంగా మనము ఆలోచించాలి. దేవుని ఉగ్రత రాబోతుంది, యొక్క ప్రళయం దేవుడు రప్పించబోతున్నాడు, ఈ భూమిని లయం చేయబోతున్నాడు. ఇవన్నీ విషయాలు చెప్తున్నప్పుడు ఎవరు నమ్మలేదు. వారందరూ కూడా వారు ఆ నోవా కాలంలో జరిగిన ఒక సందర్భాన్ని చూస్తే వారు వివాహాలు చేసుకుంటున్నారట, ఇంకా వారు ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారట, అన్నీ ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి సందర్భంలో దేవుడు ఏం చేశారట, అవన్నీ మనం చదివితే దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే, ఇదిగో నేను జీవవాయువు గల సమస్త శరీరాలను ఆకాశము క్రింద ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను, లోకమందున్న సమస్తమును చనిపోవును. అలాగే 7లో కూడా చూస్తే, ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్ళు 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదనని నోవాహుతో చెప్పాను. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద కురుసను. అంటే ఆ పరిస్థితిని దేవుడు ఎలా చేశారంటే, వారు అవిధేయులుగా వెనకపోగా వారికి నచ్చినట్టు వారు చేస్తూ దేవునికి ఎంత మాత్రమూ భయపడకుండా వారు చేసినందున దేవుని ఉగ్రతకి వారు పాత్రులైపోయారు. అంటే ఈ నోవా కాలంలో ప్రజలందరూ కూడా దేవునికి భయపడిన వారిగా కనబడినందున దేవుడు అందరినీ లేపారు. అంటే ఇక్కడ భయపడిన వారు ఎవరు? 8 మంది అనుకోవాలి కదా. నోవాహు కుటుంబం మాత్రమే కదా. నోవాహు తర్వాత వారి కుమారుల 3 షేము, హాము, అపేతు, వారి యొక్క 3 భార్యలు, నోవాహు భార్య, 8 మంది మాత్రమే వీరు దేవునికి భయపడ్డారు, లోబడ్డారు, రక్షించబడ్డారు. మిగతా ప్రజలంతా కూడా వారు భయం లేనందున వారు నాశనం అయిపోయినట్టు మనకి అక్కడ తెలియజేస్తుంది. కనుక మనం కూడా ఆలోచించాలి మన పరిస్థితిలో. సో దేవుడు ఎప్పుడు కూడా రక్షించడానికి సమర్థుడే, కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది కదా. దేవుడు రక్షణ ఇవ్వలేడా, రక్షించలేడా? నిన్ను రక్షించగలడు, కానీ ఎందుకు రక్షించలేదు? అక్కడ 1 కాదు 2 కాదు 120 సంవత్సరాలు మరి వాళ్ళకి అంతా కూడా దేవుని గురించి చెబుతూనే ఉన్నాడు ప్రతిదినము కూడా. ఎందుకంటే ఆ ఓడకట్టు కాలము అంత అయినట్టుగా మనకి కొంత రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి అంత టైంలో కూడా వారికి అవకాశం ఇచ్చి వారికి చెబుతున్నప్పటికీ కూడా వారు ఎప్పుడు కూడా వినిపించుకోలేదు. ఇంకా నోవాని హేళన చేశారట, ఎన్నో అవమానాలు ఆయన కూడా ఆ కాలంలోనే పడ్డాడు. కనుక వారందరినీ దేవుడు లేపేశాడు. కనుక భయపడకపోతే దేవుని యొక్క ఉగ్రత ఎలాగుంటుందో అనేది ఇవన్నీ ఉదంతాలు. ఇంకో చివరిగా మనం చూద్దాం ఆదికాండంలో 19వ అధ్యాయము 14 నుంచి 16. ఈ సందర్భం కూడా మనం రీసెంట్గానే మనం మాట్లాడాం. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లులతో మాట్లాడి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె నుండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరు దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు
అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకి తీసుకొని వచ్చి రైట్. ఆ తర్వాత కూడా మీరు చదివితే రక్షించబడిన వాళ్ళ ముగ్గురే, అవునా? ఆ తర్వాత వాళ్ళు కూడా ఏ పరిస్థితి మనకు తెలుసు. కానీ ఆ ఊరు పరిస్థితి ఏమైంది? ఎందుకు ఆ ఊరిని, సొదొమ గొమొరాని దేవుడు ఎందుకు నాశనం చేయాలి? అదే అంటే వారికి దేవుని భయము లేదు వాళ్ళకి. వారు ఎంత మాత్రము అస్సలు వారు ఏం చేయదలుచుకున్నారో అదే చేసుకుంటూ పోయారు. సో అలాంటి యొక్క పరిస్థితిలో, భయంకరమైన పరిస్థితిలో ఉంటున్న నీతిమంతుడని పిలువబడుతున్న ఈ యొక్క లోతు విషయంలో దేవుడు కనికరపడి, అది కూడా అబ్రహాము ద్వారా, అవునా? అబ్రహాం మధ్యలో ఇంటర్ఫీర్ అయ్యి ఆయన అడిగినందున అలాగా. ఒకవేళ అబ్రహాముకి దేవునికి మధ్యలో సంబంధం సరిగ్గా లేదనుకోండి, అబ్రహాము ఈ లోతు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకా అబ్రహాముకి ఈ యొక్క సొదొమ గొమొరాని నాశనము చేస్తానని దేవుడు కూడా చెప్పడు. దేవుడు అబ్రహాముకి చెప్పినందునే ఆయన ముందుగా ఏం చేశారంటే, అయితే ఈ యొక్క సొదొమలో నాకు కొడుకున్నాడు కదా, అన్న కొడుకో తమ్ముడు కొడుకో మొత్తానికి ఉన్నాడు కదా, వాడి కుటుంబం ఉంది కదా, వారు నాశనం అయిపోకూడదని దేవునితో ఆయన బేరసారాలు కుదుర్చుకొని ఒక 10 మంది దగ్గర ఆపుకొని ఆ తర్వాత ఇవంతా జరిగింది. బయటికైతే వచ్చారు కానీ ఆ దేశం ప్రాంతం అంతా కూడా అగ్ని గంధకముల చేత దేవుడు నాశనం చేశాడు. కారణం ఏంటంటే వారికి ఎంత మాత్రమో దేవుని భయము లేదు. కాబట్టి దేవునికి భయపడితే నీకు పరిశుద్ధత, ఇవన్నీ కూడా చూడండి, ఈ భూమి మీద ఆ తర్వాత నిత్యత్వములో కూడా నీకు 2 విధాలుగా బెనిఫిటే. నువ్వు దేవునికి భయపడుతూ ఈ భూమి మీద జీవిస్తే నీకు పరిశుద్ధత, నీకు దేవుడు ఏ రీతిలో నిన్ను నడిపించాలో జ్ఞానము. అందుకనే సామెతల గ్రంథంలో కూడా సొలొమోను చెప్తారు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానముకు మూలమని. అదే సామెతల్లో కూడా మనం చూస్తే యెహోవాకు మనం దేవునికి భయపడేవారు, మనుషులకు భయపడే వారికి ఉరి వస్తుందట, దేవునికి భయపడితే పరిశుద్ధత వస్తుందట. కనుక ఇలాంటివి అనేక సందర్భాల్లో భయం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అనేకమైనవి దేవుడు మనకి ఆశీర్వాదం రూపంలో మనల్ని ఎంకరేజ్ చేస్తూ మనల్ని ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు. అది ఇక్కడ ఆ తర్వాత కూడా నిత్యత్వంలో కూడా నీకు ఉన్నతమైన స్థానాన్ని దేవుడు దయచేస్తాడు. కనుక మనం దేవునికి భయపడితే మనకి ఆశీర్వాదము, నువ్వు రక్షించబడతావు, నువ్వే అనేకులకి ఒక దీవెనకరంగా కూడా మారే అవకాశం కూడా ఉంటుంది. కానీ మీకు నచ్చినట్టు మీరు చేయాలనుకుంటే, మళ్ళీ చెప్తున్నాను, అసలు దేవునికి ఎందుకు కోపం వస్తుందంటే నీలో భయము తగ్గినప్పుడు అని తెలుసుకోండి. హల్లెలూయా. కనుక దేవునికి మనం భయపడకపోతే చాలా ప్రమాదం. మనుషులకు భయపడితే దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. తాత్కాలిక ప్రయోజనాలు ఏమన్నా మీరు పొందుకుంటారేమో, వాళ్ళు ఏమన్నా మీకు ఏమైనా సాయం చేస్తారేమో, కానీ దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కనుక ఈ యొక్క మాటలన్నీ కూడా మీ యొక్క హృదయంలో మీరు చాలా జాగ్రత్తగా భద్రం చేసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నేను దేవునికి భయపడేవాడను అనండి. అలాగే దాన్ని అలా మెయింటైన్ చేసుకుని వెళ్ళండి. నేను దేవునికే భయపడతాను. ఎంతవరకు భయపడతానంటే మీరు కోరుకున్నంత వరకు కూడా, మీరు ఎంతైతే నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంత నేను నా హృదయంలో నేను మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే నీ ఆశీర్వాదానికి పాత్రులు అవ్వాలి, కానీ నీ ఆగ్రహానికి నేను పాత్రులు కాకూడదు. హల్లెలూయా. అందరూ కూడా సంతోషంగా ఆశీర్వదించబడాలనేది అనుకుంటారు కదా, ప్రతి కుటుంబం కూడా వర్ధిల్లాలని అనుకుంటారు కదా. వాస్తవంగా ఆ మాటకు వస్తే దేవుడు కూడా అంటారు కదా, ఏ ఒక్కరూ నశించడం నా చిత్తం కాదు అంటున్నాడు కదా. ఆ యేసు ప్రభు వారు కూడా వచ్చి చేసే పని అది కదా, నశించిన దాన్ని వధిక రక్షించుటకు మనిషి కుమారుడి లోకానికి వచ్చారు అంటున్నాడు కదా. అంటే ఇవన్నీ మనకు తెలుసు. ఇవన్నీ ఎందుకంటే దాని అందరికీ సోర్స్ ఏంటంటే, మిమ్మల్ని ఆశీర్వదించాలంటే మీరు ఆయన అనుకున్న రీతిలో మీరు ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వాలి. అలా రీచ్ అయిన రోజు మీ జీవితానికి ఇంకా తిరుగులేదు. చెప్పండి, నా జీవితానికి తిరుగులేదు. ఎప్పుడు? దేవునికి భయపడితే. హల్లెలూయా. కనుక ఇవన్నీ కూడా మన మనసులో పెట్టుకోవాలి. దానికి తగిన రీతిలో దేవునికి కోపము రేపకుండా మనము మన జీవితాన్ని దేవునికి లోబడుతూ ఆయనకు భయపడుతూ మనము నడుచుకోవాలి. దేవుడి కొద్ది మాటలు వెనుకల్లో ఫలించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మరి చక్కగా దేవునితో నిబంధన చేసుకుందని చెప్తున్నాను. వాక్యం వినడం ఒక ఎత్తు, దాన్ని ఆచరించే రీతిలో ఒక కీలకమైన నిర్ణయం మనం తీసుకుంటున్నప్పుడు
దేవునితో ఒక చక్కటి వాగ్దానము, నిబంధన, ఒడంబడికలు మనం చేసుకుంటున్నప్పుడు ప్రత్యేకముగా దేవుడు దాన్ని దీవించాలనుకుంటున్నప్పుడు సాతాను దాన్ని ఏం చేస్తారంటే డైవర్ట్ చేస్తారన్నమాట. మీ దృష్టి మళ్ళిస్తూ ఉంటాడు. మీ మనస్సుని ఏకాగ్రతలోకి లేకుండా దుష్టుడు చేస్తున్నప్పుడు మీరు ఆ రీతిలో మీరు చేయలేరు. అందుకనే దేవుడితో చక్కటి ఒక ఒడంబడిక చేసుకోండి, ఒక న్యూ కవెనెంట్ చేసుకోండి. దానివల్ల మీకు ఆశీర్వాదం. ఇప్పటి వరకు కూడా మీరు అనేకమైన వ్యర్థమైన వాటికి మీరు భయపడితే ఇదే ఒక చక్కటి సమయము, అనుకూల సమయము. మీరు అడగండి, దేవా నాకు తెలియలేదు నాయనా, ఇంతవరకు నేను వ్యర్థమైన వాటికి నేను ఆలోచిస్తూ వాటికి ప్రాధాన్యత ఇస్తూ నేను నా లైఫ్ని లీడ్ చేస్తున్నాను. దానివల్ల నాకు పెద్దగా కలిసి వచ్చేదేమీ లేదు, తాత్కాలిక ప్రయోజనాలు, ఉపయోగాలు తప్ప. కానీ నీకు భయపడితే మేము ఎంతగా ఆశీర్వదించబడతామో మేము తెలుసుకున్నాం నాయన వాక్యము ద్వారా. యోసేపు దేవునికి భయపడ్డాడని ఆయన ధైర్యంగా చెప్పగలుగుతున్నాడే. దావీదు చెబుతున్నాడే. అబ్రహాం గురించి దేవుడే చెబుతున్నాడే, నువ్వు నాకు భయపడు, దేవునికి భయపడేవాడు అని ఆయన చెబుతున్నాడు. దేవుడే అబ్రహాం గురించి చెబుతున్నాడు. ఈ యొక్క మంత్రసానులుగా ఆ వృత్తిలో ఉంటున్నారు. అది నీచమైన వృత్తిగా ఆ కాలంలో ప్రజలందరూ కూడా చూస్తూ వారిని ఎంతగానో అవమానించారు. అవమానాలన్నీ కూడా తట్టుకొని కూడా రాజాజ్ఞకి వ్యతిరేకముగా వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటో తెలుసా? నేను రాజుకు భయపడను కానీ, రాజు ఆజ్ఞకి భయపడను కానీ, నేను నీకు భయపడతాను, నీకు భయపడతాను అన్న రీతిలో వారు చేసినప్పుడు ఆ మగ పిల్లలందరినీ కూడా వీరు కాపాడి వారికి అప్పగించేస్తున్నప్పుడు దేవుడు వారి వంశావృద్ధిని కలుగజేశాడు. ఐగుప్తు అంతటిలో కూడా వారికంటూ మంత్రశాలకు ఒక ప్రత్యేకమైన స్థానాన్నే దేవుడు కలుగజేశాడు కదా. మీరు అనుకోవచ్చు, నన్ను ఎవ్వరూ గుర్తించట్లేదు, నేను ఏమీ చేయలేను, నాకు శక్తి లేదు, జ్ఞానము లేదు, తెలివి లేదు, చదువు లేదు. కానీ నీకు దేవుని భయం ఉంటే చాలు. హల్లెలూయా. దేవుని భయం ఉంటే నిన్ను దేవుడు ఎంతగా హెచ్చిస్తాడంటే నీ ఊహకి కూడా అందదు. నాకు తెలిసి యోసేపు అనుకుని ఉంటాడేమో, నేను ఏదో నాకు శక్తి సామర్థ్యానికి తగిన రీతిలో ఏదో చిన్న ఉద్యోగం నేను ఐగుప్తులో సంపాదించుకుంటాను అనుకున్నాడేమో. ఎందుకంటే ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు కనుక, దేవునికి అనుకూలంగా నడుచుకున్నాడు కనుక. కానీ ఆయన ఎప్పుడు కూడా ఊహించి ఉండడు ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి అయిపోతాడని, అనేకులకి అన్నం పెట్టేవాడికి అవుతాడని. కానీ దేవుడు ఆయన ఎంతగా హెచ్చించాడో చూడండి, ఎంతగా దీవించాడంటే కారణం ఏంటో తెలుసా? హీ ఈజ్ వెరీ మచ్ ఫియర్ఫుల్ టు గాడ్. ఆయన దేవునికి లోబడిన వ్యక్తిగా ఉండడమే కాకుండా ఆయన దేవునికి భయపడేవాడిగా ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, నేను దేవునికి భయపడేవాడిని కనుక మీరు బ్రతకండి అని ఆయన ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. సో దేవునికి భయపడితే నీకు ఆశీర్వాదము. మీ లైఫ్లో షార్ట్ కమింగ్స్ వస్తున్నాయంటే, అలాంటి భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయంటే గుర్తుపెట్టుకోండి, మీలో భయము తగ్గుతుంది. మీలో భయము తగ్గకుండా మీరు బ్రతకాలి, దేవునికి భయపడుతూ బ్రతకాలి. దేవుని సన్నిధిలో గడగడ వణుకుచూ బ్రతకాలట, ఆనందించాలట. ఆ భయములోనే సకల విధమైన ఆశీర్వాదాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మరి వాక్యానుసారంగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ కూడా అతనితో ఏకీభవించండి.